విజ్ఞాన శాస్త్రము వనరులు అనేటటువంటి టాపిక్ నిన్న మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ రోజు టాపిక్ జీవశాస్త్ర ప్రయోగశాలకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ నేర్చుకుందామండి. అయితే ఈ రోజు చెప్పేటటువంటి టాపిక్ జీవశాస్త్ర ప్రయోగశాలకు సంబంధించినటువంటి టాపిక్ ఈ రోజు డిస్కస్ చేద్దాం. దాంతో పాటు ఇంకా మనకి వివిధ రకాలైనటువంటి జీవశాస్త్ర ప్రయోగశాలకు సంబంధించినటువంటి ల్యాబ్స్ అనేవి ఏ విధంగా ఉండాలి, వాటి యొక్క డైమెన్షన్స్ అనేవి నెక్స్ట్ ఇంకో క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఈ రోజు టాపిక్ లో మనకి జీవశాస్త్రానికి సంబంధించినటువంటి మెథడాలజీలో ముఖ్యమైనటువంటి అంశాల గురించి ఈ రోజు డిస్కస్ చేద్దాం. మరి చూడండి, జీవశాస్త్ర ప్రయోగశాల తీసుకున్నట్లయితే జీవశాస్త్ర ప్రయోగశాల అనేటటువంటిది జీవశాస్త్రానికి ఒక బ్యాక్ బోన్ లాంటిది. అంటే ఏంటి, మనకి ఆల్రెడీ మనకి తెలుసు జీవశాస్త్రం అంటే ప్రయోగాలు, యాక్టివిటీస్ ద్వారా మనకి జీవశాస్త్రాన్ని నేర్చుకోవడం అనేది జరుగుతుంది. కానీ ఎక్కువగా మొత్తం ఏదైతే పిల్లలకి పాఠాలు చెప్పడం, క్లాస్ రూమ్ లో పాఠాలు చెప్పడం, ఇంకా పిల్లల చేత బట్టి చదివించడం అనేది సైన్స్ కాదని మనం గతంలో కూడా డిస్కస్ చేయడం జరిగింది. మరి విజ్ఞాన శాస్త్రం అంటే సైన్స్ అంటే ఖచ్చితంగా, జీవశాస్త్రం అంటే ఖచ్చితంగా విద్యార్థుల చేత రకరకాలైనటువంటి ప్రయోగాలు చేయించాలి, రకరకాలైనటువంటి యాక్టివిటీస్ చేయించాలి, ఇంకా చాలా రకాలైనటువంటి ఫీల్డ్ ట్రిప్పులకి తీసుకెళ్తూ ఉండాలి. సో ఈ విధంగా చేసినప్పుడు మాత్రమే అది విజ్ఞాన శాస్త్రం, ముఖ్యంగా జీవశాస్త్రానికి అది ఒక బాగా హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మరి ఈ రోజు టాపిక్ లో మరి ఈ ప్రయోగశాల అనేటటువంటిది విద్యార్థులకి ప్రయోగశాల ద్వారా వివిధ రకాలైనటువంటి ప్రయోగాలు కానివ్వండి, ఇంకా యాక్టివిటీస్ కానీ చేయించడం వల్ల పిల్లల్లో ఎలాంటివి డెవలప్ అవుతాయి, ఎలాంటివి అభివృద్ధి చెందుతాయి అనేటటువంటి అంశాన్ని తీసుకున్నట్లయితే పిల్లల్లో జ్ఞానాత్మక సామర్థ్యం పెంపొందుతుంది. తర్వాత ప్రక్రియ నైపుణ్యాలు అనేటటువంటివి డెవలప్ అవుతాయి. తర్వాత శాస్త్రీయ వైఖరులు అభివృద్ధి చెందుతాయి, సైంటిఫిక్ యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది. దాంతోపాటు ఇంకా శాస్త్రం పట్ల అవగాహన అనేది కలుగుతుంది. అంటే జీవశాస్త్రం పట్ల అవగాహన అనేది ఎక్కువగా కలగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇవి విద్యార్థులు జీవశాస్త్ర ప్రయోగశాలను ఉపయోగించడం వల్ల, లేకపోతే ప్రయోగాలు చేయించడం వల్ల విద్యార్థుల్లో అభివృద్ధి చెందేటటువంటి స్కిల్స్ ఏంటి అంటే జ్ఞానాత్మక సామర్థ్యము, ప్రక్రియ నైపుణ్యాలు, శాస్త్రీయ వైఖరులు, జీవశాస్త్రం పట్ల అవగాహన. సో ఇవన్నీ కూడా పిల్లల్లో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. మనకి వీటి మీద బిట్ కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. బిట్ అడిగేటప్పుడు జీవశాస్త్ర ప్రయోగశాలను ఉపయోగించడం వల్ల విద్యార్థుల్లో ఈ క్రింది వాటిలో ఏ రకమైనటువంటి అంశాలని అభివృద్ధి చేయవచ్చు అని మనకి బిట్ అడిగినప్పుడు జ్ఞానాత్మక సామర్థ్యము, ప్రక్రియ నైపుణ్యాలు, శాస్త్రీయ వైఖరులు, శాస్త్రం పట్ల అవగాహన అనేటటువంటి గుర్తు పెట్టుకోండి. ఒకవేళ వీటితో పాటు అదనంగా ఇంకొకటి ఇచ్చి లేనిది కూడా అడగవచ్చు. ప్రయోగశాలను ఉపయోగించడం వల్ల విద్యార్థుల్లో ఈ క్రింది వాటిలో ఏ లక్షణం అభివృద్ధి చెందదు అనేటటువంటివి అది ఇచ్చి, దీంతో పాటు దీంట్లో ఇంకొకటి విద్యార్థుల్లో కంఠస్థం పెట్టించేటటువంటి సామర్థ్యం, లేకపోతే విద్యార్థులు బట్టి పట్టి నేర్చుకునేటటువంటి సామర్థ్యం, ఇట్లా మనకి ఇంకోటి అదనంగా యాడ్ చేసి అడగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇవి జీవశాస్త్ర ప్రయోగశాలను ఉపయోగించడం వల్ల విద్యార్థుల్లో అభివృద్ధి చెందేటటువంటి అంశాలు. నెక్స్ట్ ప్రయోగశాల పని ఉపయోగాలు. అంటే జీవశాస్త్ర ప్రయోగశాలను ఉపయోగించడం వల్ల, ఈ ప్రయోగశాల ద్వారా విద్యార్థులకు రకరకాలైనటువంటి యాక్టివిటీస్ చేయించడం ద్వారా, ప్రయోగాలు చేయడం ద్వారా విద్యార్థుల్లో అభివృద్ధి చెందేటటువంటి ఉపగమాలు అనేటటువంటి మనం తీసుకున్నట్లయితే దీంట్లో ముఖ్యంగా 3 రకాలైనటువంటి ఉపగమాలని విద్యార్థుల్లో అభివృద్ధి చెందించవచ్చు. అవేంటి అంటే ఆగమన ఉపగమనము, రెండవది నిగమన ఉపగమనము, మూడవది సమస్య పరిష్కార ఉపగమనం. జీవశాస్త్ర ప్రయోగశాలను ఉపయోగించడం వల్ల విద్యార్థుల్లో ఎన్ని రకాలైనటువంటి ఉపగమనాల్ని పెంపొందించవచ్చు అని అడిగినప్పుడు మనకి 3 రకాలైనటువంటి ఉపగమనాల్ని మనం పెంపొందించవచ్చు. ఆగమన ఉపగమనము, నెక్స్ట్ రెండవది నిగమన ఉపగమనము, తర్వాత మూడవది సమస్య పరిష్కారానికి సంబంధించినటువంటి ఉపగమనం. మరి వీటి గురించి మనం బ్రీఫ్ గా చూద్దాం. మరి వీటికి సంబంధించినటువంటి ఈ ఉపగమనాలన్నీ కూడా మనం గతంలో అంటే కొన్ని ముఖ్యమైనటువంటి జీవశాస్త్ర బోధనా పద్ధతులకు సంబంధించినటువంటి అంశాల్లో వీటిని మనం నేర్చుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ మనం బ్రీఫ్ గా నేర్చుకున్న వీటి గురించి ఆగమనం అంటే ఏంటి, ఆగమన పద్ధతి ఏంటి, నిగమన పద్ధతి అనేటటువంటిది ఏంటో ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. ముందుగా ఆగమన ఉపగమనం. సో చూడండి, దీన్ని సింపుల్ గా గుర్తు పెట్టుకోవడం కోసం మనం ఇక్కడ చూడండి, ఆగమన ఉపగమనంలో ఏవిఎస్ అని గుర్తు పెట్టుకోండి. అంటే ఇక్కడ ఆగమన ఉపగమనం, ఇక్కడ ఏవి, ఈ 2 పదాలని గుర్తుపెట్టుకోండి. అంటే ఆగమన ఉపగమనం అంటే ఏంటంటే ఏవిఎస్ అని గుర్తుపెట్టుకోండి. ఉదాహరణల నుంచి సూత్రాన్ని రాబట్టడం.
ఉదాహరణల నుంచి సూత్రాన్ని రాబట్టినట్లయితే దాన్ని ఏమంటారంటే ఆగమన ఉపగమనం అంటారు. కొన్ని ఉదాహరణలు ఇచ్చి ఆ ఉదాహరణ నుంచి ఒక సూత్రాన్ని, ఒక సిద్ధాంతాన్ని, ఒక నియమాన్ని రూపొందించినట్లయితే దాన్ని ఆగమన ఉపగమనం అంటారు. సో కాబట్టి దీన్ని సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి ఇది చూడండి, AVS అని గుర్తుపెట్టుకోండి. ఏవి అంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది. ఆగమన పద్ధతిలో ఉదాహరణ నుంచి సూత్రము, ఉదాహరణ నుంచి సాధారణ సూత్రాలు, సిద్ధాంతాలు, నియమాల్ని రూపొందించడాన్ని ఆగమన పద్ధతి అంటారు. సో కాబట్టి ఇది సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆగమన ఉపగమనంలో ఏవి అనేటటువంటిది ఉంది. అంటే ఉదాహరణ నుంచి సూత్రం అని గుర్తుపెట్టుకోండి. ఉదాహరణల నుంచి సూత్రము, వి అంటే ఉదాహరణ, ఎస్ అంటే సూత్రం అని గుర్తుపెట్టుకోండి. ఉదాహరణ నుంచి సూత్రాన్ని రాబట్టేటటువంటి నియమం ఏంటి అంటే ఆగమన ఉపగమనం. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఉదాహరణ నుంచి సూత్రము తయారు చేయటం అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇనుముని నేను వేడి చేశాను, వ్యాకోచం చెందింది. వెండిని వేడి చేశాను, వ్యాకోచం చెందింది. ఇత్తడిని వేడి చేశాను, వ్యాకోచం చెందింది. రాగిని వేడి చేశాను, వ్యాకోచం చెందింది. అంటే ఏంటి, నేను కొన్ని ఉదాహరణలను తీసుకొని ఒక్కొక్క లోహాన్ని వేడి చేసి దాన్ని వేడి చేస్తే వ్యాకోచం చెందుతుంది అనేటటువంటి విషయాన్ని నేను నేర్చుకున్నాను. సో కాబట్టి ఇక్కడ అన్నిటికీ మనకి ఇప్పుడు ఏమొచ్చింది, ఇది ఉదాహరణలు బట్టి మనం ఒక సూత్రాన్ని రూపొందించాం. ఏ సూత్రం అంటే ఏంటి అంటే ఇక్కడ లోహాలని వేడి చేస్తే వ్యాకోచం చెందుతాయి అనేటటువంటి సూత్రాన్ని మనం చెప్పాం. సో కాబట్టి కొన్ని ఉదాహరణలు తీసుకొని ఆ ఉదాహరణ నుంచి ఒక సాధారణ సూత్రాన్ని రూపొందించడమే ఆగమన పద్ధతి. సో కాబట్టి గుర్తుపెట్టుకొని సింపుల్ గా ఆగమన ఉపగమనం అంటే ఏంటి అంటే ఉదాహరణల నుంచి ఒక సాధారణ సూత్రాన్ని రూపొందించడం. ఒక సూత్రం కానివ్వండి, ఒక సిద్ధాంతం కానివ్వండి, ఒక నియమాన్ని కానీ రూపొందించినట్లయితే దాన్ని మనం ఏం చెప్తాం అంటే ఆగమన ఉపగమనం అని చెప్తారు. సో కాబట్టి మరి ఈ జీవశాస్త్ర ప్రయోగశాలను ఉపయోగించడం వల్ల విద్యార్థుల్లో ఆగమన ఉపగమనం అనేది అభివృద్ధి చెందుతుంది. రెండవది నిగమన ఉపగమనం. దీనికి రివర్స్. రెండే గుర్తుపెట్టుకోండి అండి, ఉదాహరణల నుంచి నియమాలు, ఇది ఆగమనం. మరి నిగమనం అంటే నియమం నుంచి ఉదాహరణలు తయారు చేయడం. అంటే ఏంటి, ఒక నియమాన్ని ఉపయోగించి అది ఎంతవరకు కరెక్ట్ అనేటటువంటిది కొన్ని ఉదాహరణల ద్వారా పరీక్షిస్తాం. సో దాన్ని ఏమంటారంటే నిగమన పద్ధతి అంటారు. ఇక చూడండి, నిగమనం అంటే ఏంటి, సూత్రం నుంచి ఉదాహరణలు. ఇక్కడ ఉదాహరణ నుంచి సూత్రాలు, కొన్ని ఉదాహరణలు తీసుకొని దాని నుంచి ఒక సూత్రం రూపొందిస్తే అది ఆగమనం. అట్లా కాకుండా నిగమనం అంటే ఏంటి అంటే ఒక సూత్రాన్ని తీసుకొని ఆ సూత్రం ఎంతవరకు కరెక్ట్ అనేటటువంటిది కొన్ని ఉదాహరణల ద్వారా పరీక్షిస్తాం. సో కాబట్టి దాన్ని ఏమంటారంటే నిగమనం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లోహాలని వేడి చేస్తే వ్యాకోచం చెందుతాయి అనేది ఒక నియమం. మరి ఆ నియమంలో అది ఎంతవరకు కరెక్ట్ అనేది చెక్ చేయడం కోసం మనం కొన్ని ఉదాహరణలు తీసుకొని పరీక్షిస్తాం. అంటే ఏంటి, ఇనుముని తీసుకొని వేడి చేసాం, వ్యాకోచం చెందింది. తర్వాత వెండిని తీసుకున్నాం, వేడి చేసాం, వ్యాకోచం చెందింది. రాగిని తీసుకున్నాం, వేడి చేసాం, వ్యాకోచం చెందింది. సో కాబట్టి ఆ నియమం అనేది అక్కడ కరెక్ట్ అయింది. అంటే ఒక నియమం ఎంతవరకు కరెక్ట్ గా ఉంటుంది అనేది తెలుసుకోవడం కోసం కొన్ని ఉదాహరణల ద్వారా పరీక్షిస్తున్నాం. సో దాన్ని ఏమంటారంటే నిగమన ఉపగమనం అంటారు. సో కాబట్టి ఇవన్నీ కూడా మనకి వేరే దాంట్లో వస్తాయి, బోధనా పద్ధతుల్లో వస్తాయి. కాబట్టి ఇక్కడ మనం సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి అంటే ఏంటంటే ఉదాహరణ నుంచి సూత్రం గుర్తుపెట్టుకోండి. ఒక ఉదాహరణ నుంచి కొన్ని ఉదాహరణల నుంచి ఒక సూత్రం రాబడితే అది ఆగమనము. తర్వాత నిగమనం అంటే ఒక నియమాన్ని అది ఎంతవరకు కరెక్ట్ అనేది చెక్ చేయడం కోసం కొన్ని ఉదాహరణల ద్వారా పరీక్షిస్తే దాన్ని నిగమనం అంటారు. అంటే సూత్రం నుంచి ఉదాహరణ, ఇది ఉదాహరణ నుంచి సూత్రం, ఇట్లా గుర్తుపెట్టుకోండి సింపుల్ గా. నెక్స్ట్ మూడవది సమస్య పరిష్కార ఉపగమనం. మరి చూడండి, జీవశాస్త్ర బోధన చేయడం వల్ల విద్యార్థుల్లో, ప్రయోగశాలను ఉపయోగించడం వల్ల విద్యార్థుల్లో సమస్య పరిష్కారానికి సంబంధించినటువంటి ఆ విధానాన్ని కూడా విద్యార్థుల్లో పెంపొందించవచ్చు. అంటే ఒక సమస్యను ఏ విధంగా పరిష్కరించవచ్చు అనేటటువంటి అంశాన్ని విద్యార్థుల్లో మనం పెంపొందించాలి అంటే ఈ ప్రయోగశాలను ఉపయోగించడం ద్వారా కూడా చేయొచ్చు. అంటే చూడండి, ఎక్కువగా హయ్యర్ సెకండరీ స్టేజ్ లో ఉన్నటువంటి విద్యార్థులు తీసుకున్నట్లయితే వాళ్ళకి ఒక సమస్యను ఇస్తారు. ఈ ప్రయోగశాలలో ఇచ్చినటువంటి సమస్య నుంచి ఒక పరిష్కారాన్ని, అంటే ఆ సమస్యను తీసుకొని దానికి పరికల్పన రూపొందించడం, రూపొందించినటువంటి పరికల్పన ఎంతవరకు కరెక్ట్ కాదు అనేటటువంటి దాన్ని చెక్ చేయడానికి కొన్ని ప్రయోగాలు నిర్వహించడం, ఆ ప్రయోగాలు నిర్వహించిన తర్వాత ఫలితాలు రాబట్టడం, ఆ ఫలితాలను విశ్లేషణ చేయడం, ఒక సిద్ధాంతాన్ని, సూత్రాన్ని రాబట్టడం. సో ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఏంటి అంటే సమస్య పరిష్కార ఉపగమనం అని చెప్తారు. సో కాబట్టి జీవశాస్త్రంలో ఒక ప్రయోగాన్ని కానీ, ఒక యాక్టివిటీని కానీ, ఒక సమస్యని పరిష్కరించడానికి సమస్య పరిష్కార ఉపగమనం అనేది విద్యార్థికి జీవశాస్త్ర ప్రయోగశాల ద్వారా అభివృద్ధి చెందుతుంది.
సో ఈ విధంగా మనకి జీవశాస్త్ర ప్రయోగశాలను ఉపయోగించడం వల్ల విద్యార్థుల్లో 3 రకాలైనటువంటి ఉపగమనాల్ని విద్యార్థుల్లో పెంపొందించవచ్చు. నెక్స్ట్ సంచార విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలలు, మొబైల్ సైన్స్ ల్యాబొరేటరీస్. సంచార విజ్ఞాన ప్రయోగశాలలు అంటే చూడండి, మరి మన భారతదేశంలో దాదాపు అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి ప్రతి ఒక్క స్కూల్లో ఖచ్చితంగా ల్యాబొరేటరీలు కానీ, మరి ప్రయోగశాలకు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి పరికరాలు కానీ ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలి అని మనం చూసినట్లయితే ఖచ్చితంగా ఉండవు చాలా చోట్ల. ఎందుకంటే మరి ఇప్పుడిప్పుడే మన భారతదేశం అభివృద్ధి చెందుతుంది కాబట్టి అభివృద్ధి చెందేటటువంటి భారతదేశంలో ఎక్కువ చోట్ల మరి విద్యకు సంబంధించినటువంటి అంశాలు తీసుకున్నట్లయితే ఎక్కువగా మరి ప్రయోగశాలలు అనేవి చాలా చోట్ల కొరతగా కనిపిస్తున్నాయి. మరి ఎక్కడైతే ప్రయోగశాలల కొరత ఉందో, ప్రయోగశాలకు సంబంధించినటువంటివి లేవు, అలాంటి ప్రాంతాల్లో ప్రత్యేకంగా అలాంటి స్కూళ్లలో ఈ ప్రయోగశాలకి కావలసినటువంటి పరికరాలని అందించడం కోసం, లేకపోతే వాళ్ళు చేయాల్సినటువంటి ఆ ప్రయోగాలకు సంబంధించినటువంటి లోటు లేకుండా చేయడం కోసం మనకి NCERT వాళ్ళు, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్ వాళ్ళు, NCERT వాళ్ళు మొబైల్ వెహికల్స్ ని రూపొందించడం జరిగింది. అంటే ఇవి చూడడానికి ఒక బస్సులు లాగే ఉంటాయి. ఆ బస్సుల్లో ఏంటి అంటే అన్ని రకాలైనటువంటి ఏ ప్రాంతాల్లో స్కూళ్లలో మరి ఈ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి, బయాలజీకి సంబంధించినటువంటి, సైన్స్ సంబంధించినటువంటి ఆ ప్రయోగశాలలు లేవో ఆ ప్రాంతాల్లో ఆ స్కూళ్లను కవర్ చేస్తూ అక్కడ వాళ్ళకి ఆ ప్రయోగశాలలు లేనటువంటి స్కూళ్లలో వీళ్ళు కల్పించేటటువంటి ఈ సౌకర్యాల ద్వారా ఆ స్కూళ్లలో ప్రయోగశాలల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళు వీటిని ప్రయోగశాలలాగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. వీటిని సంచార విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలలు అంటారు. వీటిని చక్రాల మీద ప్రయోగశాల, ల్యాబొరేటరీ ఆన్ బయాలజీ ల్యాబొరేటరీ ఆన్ వీల్స్ అని దీన్ని చెప్పడం జరుగుతుంది. అంటే చక్రాల మీద ప్రయోగశాల ఏంటంటే ఈ బస్సుల్లో ఒక ప్రత్యేకంగా వీటికి సపరేట్ గా ఒక బస్సును తయారు చేస్తారు. దాంట్లోనే అన్ని రకాలైనటువంటి బయాలజీ ల్యాబొరేటరీకి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి అంశాలు దాంట్లో పొందుపరుస్తారు. ఎక్కడైతే మరి బయాలజీ ల్యాబులు లేవో ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు మొత్తం కూడా చెప్పి మళ్ళీ వేరే స్కూల్కి వెళ్ళటం జరుగుతుంది. సో కాబట్టి ఈ విధంగా మనకి సంచార విజ్ఞాన శాస్త్రం సంబంధించినటువంటి ప్రయోగశాలలు అనేవి అభివృద్ధి చెందుతున్నాయి. మనం బయట చూస్తూ ఉంటాం, మనం సంచార గ్రంథాలయాలు అని చెప్పేసి బస్సుల్లో రకరకాలైనటువంటి బుక్స్ పెట్టుకొని వచ్చి ఒక్కొక్క ఏరియాలో వాళ్ళు అమ్మటం కానివ్వండి, లేకపోతే వాళ్ళు బుక్లకు సంబంధించినటువంటి ఆ పబ్లిసిటీ చేస్తూ ఉంటారు వాళ్ళు. సో కాబట్టి అట్లాగే ఇది కూడా అంతే, ఒక బస్సు ద్వారా ఈ సంచార విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలల్ని ఎక్కడైతే పాఠశాలలో విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలలు లేవో ఆ ప్రయోగశాలలో లేనటువంటి స్కూళ్లలో వీళ్ళు కవర్ చేస్తూ ఉంటారు. మరి దీంట్లో ఏమేమి ఉంటాయి అని తీసుకున్నట్లయితే దీంట్లో ఆ బస్సులో మనకి ఈ సంచార విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాల తీసుకున్నట్లయితే దాంట్లో సైన్స్ కిట్ సంబంధించినటువంటి మెటీరియల్స్ ఉంటాయి. అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించినవి, బయాలజీకి సంబంధించినటువంటి మెటీరియల్ కిట్ ఉంటుంది. తర్వాత కొన్ని బాక్సులు పెట్టెలు ఉంటాయి. తర్వాత కొన్ని స్లైడ్స్, చార్ట్స్, ఇంకా హ్యాండ్ బుక్స్, తర్వాత మైక్రోస్కోప్, కంప్యూటర్, CD, ఓకే, తర్వాత ఇలాంటివన్నీ కూడా మనకి ఉంటాయి. అంటే ఒక జీవశాస్త్రానికి సంబంధించినటువంటి పాఠాలు బోధించేటప్పుడు కావాల్సినటువంటి పరికరాలు ఏవైతే ఉంటాయో మైక్రోస్కోప్, స్లైడ్, ఇంకా వివిధ రకాలైనటువంటి చార్ట్లు, స్పెసిమెన్లు, ఇలాంటివన్నీ కూడా దాంట్లో ఉంటాయి. వాళ్ళు ఆ పాఠశాలలకు వచ్చి వీటిని ఉపయోగించి విద్యార్థుల్లో ఉత్సాహాన్ని పెంపొందించడం జరుగుతుంది. మరి వీటి యొక్క ఉపయోగం ఏంటో చూద్దాం. మరి సంచార విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలల వల్ల ఉపయోగాలు తీసుకున్నట్లయితే ఈ ఉపయోగాలు అనేటటువంటివి విద్యార్థుల్లో విజ్ఞాన శాస్త్రం పట్ల ఆసక్తిని పెంపొందించవచ్చు. అంటే విద్యార్థుల్లో ఎక్కడైతే మరి విజ్ఞాన శాస్త్రం సంబంధించినటువంటి ప్రయోగశాలలు లేవో అలాంటి వాళ్ళలో విద్యార్థులు ఎప్పుడు రెగ్యులర్ గా వాళ్ళు తరగతి గదిలో ఉంటే క్లాసులే ఉంటూ ఉంటారు, బోర్ గా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి ప్లేసుల్లో మరి ఈ సంచార విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలలు రావడం వల్ల పిల్లలు చాలా ఉత్సాహంగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు కొత్త కొత్త అంశాలని నేర్చుకుంటారు. తర్వాత వాళ్ళలో సృజనాత్మక శక్తి పెంపొందుతుంది. అదేవిధంగా భవిష్యత్తులో ఒక శాస్త్రీయ దృక్పథం పెంపొంది ఒక శాస్త్రవేత్తలుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. కొత్త కొత్త అంశాలు నేర్చుకున్నాం అనేటటువంటి ఆనందం కూడా విద్యార్థుల్లో ఉంటుంది. సో కాబట్టి ఇలాంటి అంశాలన్నిటినీ కూడా మరి విద్యార్థుల్లో పెంపొందించడానికి మనకి ఈ సంచార విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలలు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. మరి జీవశాస్త్ర ప్రయోగశాల నెక్స్ట్. మరి జీవశాస్త్ర ప్రయోగశాలను తీసుకున్నట్లయితే జీవశాస్త్ర ప్రయోగశాల అనేది జీవశాస్త్రానికి ఒక బ్యాక్ బోన్ లాగా ఉంటుందని చెప్పాము. సో మరి ఎక్కడైతే అసలు కేవలం పాఠాలు మాత్రం బోధిస్తారో అక్కడ విజ్ఞాన శాస్త్రానికి జీవశాస్త్రం సంబంధించినటువంటి విద్యార్థులు న్యాయం జరగట్లేదని మనం చెప్పొచ్చు. సో కాబట్టి మరి విద్యార్థుల్లో ఎక్కువగా
ఉత్సాహాన్ని పెంపొందించి విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి భవిష్యత్తులో ఒక శాస్త్రీయ దృక్పథం కలిగినటువంటి విద్యార్థులుగా, ఒక మంచి శాస్త్రవేత్తలుగా విద్యార్థుల్ని పెంపొందించాలి అంటే ఖచ్చితంగా మనకి బయాలజీకి సంబంధించినటువంటి ల్యాబొరేటరీ అనేది ఖచ్చితంగా ఉండాలి. మరి దాంట్లో ఉండాల్సినటువంటి అంశాలు తీసుకున్నట్లయితే ఫర్నిచర్. ఈ ఫర్నిచర్ తీసుకున్నట్లయితే బయాలజీ ల్యాబొరేటరీలో ఖచ్చితంగా విద్యార్థులు కూర్చోవడానికి అవసరమైనటువంటి డ్యూయల్ డెస్క్ లాంటివి ఉండాలి. వాళ్ళకి సంబంధించినటువంటి ర్యాకులు లాంటివి కూడా దాంట్లో ఉండాలి. అదే విధంగా మనకి ఇంకా విజ్ఞాన శాస్త్రంలో ప్రయోగశాలలో ల్యాబ్లు, బయాలజీ ల్యాబ్ తీసుకున్నట్లయితే దాంట్లో చెక్కతో తయారు చేసినటువంటి కొన్ని ఏమంటారు వాటిని బీరువాలు అనేవి ఉండాలి. ఆ బీరువాల్లో కూడా గ్లాస్ తోటి ఉండాలి. అంటే బయటికి కనిపించే విధంగా ట్రాన్స్పరెంట్ గా ఉన్నటువంటి చెక్కతో తయారు చేసినటువంటి బీరువాలు ఉండాలి. దాంట్లో వివిధ రకాలైనటువంటి స్పెసిమెన్లు కానివ్వండి, లేకపోతే కొన్ని మోడల్స్ కానీ దాంట్లో స్టోర్ చేసి దాచుకోవడానికి ఉపయోగపడే విధంగా ఉండాలి. ఫర్నిచర్ అనేది అట్లా ఉండాలి. తర్వాత ప్రయోగాలు చేయడానికి పెద్ద పెద్ద బల్ల లాంటివి కూడా అరేంజ్ చేసి ఉండాలి. నెక్స్ట్ పవర్. ఖచ్చితంగా జీవశాస్త్ర ప్రయోగశాలలో మనకి కరెంట్ అనేది కూడా చాలా చాలా అవసరం అండి. మరి ఆ విద్యుత్ అనేది కరెంట్ ఉండటం వల్ల ఏంటి అంటే ఆ లోపల వెంటిలేషన్, వెలుతురు బాగా ఉంటుంది. తర్వాత చేసేటటువంటి ప్రయోగాలకు సంబంధించినటువంటి మొత్తం పర్ఫెక్ట్ గా చూడడానికి ఉపయోగపడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిసెక్షన్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గుండెకి సంబంధించినటువంటి అంతర్నిర్మాణం కానివ్వండి, ఇంకేదైనా ఊపిరితిత్తులు కానీ అలాంటి పరిశీలించేటప్పుడు మరి ఆ జీవశాస్త్ర ప్రయోగశాలలో సఫిషియెంట్ గా వెంటిలేషన్ ఉన్నట్లయితే, లైటింగ్ ఉన్నట్లయితే, వెలుతురు ఉన్నట్లయితే తర్వాత బాగా కనిపించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఖచ్చితంగా డిసెక్షన్ చేసేటటువంటి ట్రే మీద ఆ లైటింగ్ పడేటట్లుగా ఉండాలి. మరి అట్లా నీడ పడకుండా లైటింగ్ పడినట్లయితే అవి మంచిగా క్లియర్ గా కనపడడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వాటర్. చూడండి, మరి బయాలజీ ల్యాబ్ లో ఖచ్చితంగా వాటర్ సంబంధించినటువంటి వాటర్ కనెక్షన్ ఉండాలి. ఎక్కువగా మనకి కొన్ని సింకులు కూడా ఉండాలి. వాటర్ తోటి హ్యాండ్ వాష్ చేసుకోవడం కానీ, లేకపోతే ఇంకేమైనా స్లైడ్స్ ని క్లీన్ చేసుకోవడానికి కానీ, ఎక్స్పెరిమెంట్ చేయడానికి కానీ వాటర్ ఫెసిలిటీ ఉండాలి. తర్వాత లైటింగ్ కూడా సఫిషియెంట్ గా ఉండాలని చెప్పిన తర్వాత వాటర్ తీసుకున్నట్లయితే బయాలజీ ల్యాబొరేటరీ పైన మనకి సుమారు 1000 నుంచి 5000 లీటర్లు ఉన్నటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ అనేది ఉండాలి. ఇది ఇంపార్టెంట్ అండి. ఇది ఎంత పరిమాణంలో వాటర్ ట్యాంక్ ఉండాలి అంటే 1000 గ్యాలన్ల నుంచి 5000 గ్యాలన్ల వరకు నీరు అనేది పట్టే విధంగా మనకు అక్కడ పైన ట్యాంక్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రం లేదా జీవశాస్త్రానికి సంబంధించినటువంటి మార్గదర్శక సూత్రాలు. మరి మార్గదర్శక సూత్రాలు తీసుకున్నట్లయితే జీవశాస్త్రం ల్యాబులో విద్యార్థులు ప్రయోగాలు చేయడానికి సంబంధించినటువంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్, సూచనలకు సంబంధించినటువంటి అంశాలు మొత్తం కూడా గైడ్ లైన్స్ అనేవి ఎట్లా ఉంటాయి అనేది తీసుకున్నట్లయితే దాంట్లో 3 రకాలైనటువంటి సూత్రాలు అనేవి ఉంటాయి, మార్గదర్శక సూత్రాలు. ఆ గైడ్ లైన్స్ అవి ఏంటి అంటే ఫస్ట్ ల్యాబ్ మాన్యువల్. అంటే ఏంటి? ల్యాబ్ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి ప్రయోగశాల సంచిక అంటారు. ఓకే, ల్యాబ్ మాన్యువల్ అనేది ఉంటుంది. ఈ ల్యాబ్ మాన్యువల్ లో మొత్తం అసలు వివిధ రకాలైనటువంటి ప్రయోగాలకు సంబంధించినటువంటి హ్యాండ్ బుక్ లాంటిది అది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6th క్లాస్ లో ఏ ప్రయోగాలు ఉంటాయి, 7th క్లాస్ లో ఏ ప్రయోగాలు ఉన్నాయి, 8th లో ఏ ప్రయోగాలు ఉన్నాయి, 9th లో ఏ ప్రయోగాలు ఉన్నాయి, 10th లో ఏ ప్రయోగాలు ఉన్నాయి అనేటటువంటి క్లాస్ వైజ్ గా మనకి ఒక మాన్యువల్ లాగా ఉంటుంది. దాంట్లో చేయాల్సినటువంటి ప్రయోగాలకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకి ఉంటుంది. ఇది ల్యాబ్ మాన్యువల్. నెక్స్ట్ ల్యాబ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ప్రయోగశాల సూచికలు. మరి ప్రయోగశాల సూచనల్లో ఏంటి అంటే ఏముంటాయంటే అసలు ఓవరాల్ గా ఒక ప్రయోగశాలకు వచ్చినప్పుడు విద్యార్థులు ఏ విధంగా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి అనేటటువంటి జనరల్ గైడ్ లైన్స్ సంబంధించినటువంటి కొన్ని సూచనలు మొత్తం కూడా మనకి ల్యాబ్ సంబంధించినటువంటి సూచనలు మొత్తం కూడా ఉంటాయి. వీటిని ప్రయోగశాల సూచనలకు సంబంధించినటువంటి మార్గదర్శకాలు అంటారు. నెక్స్ట్ మూడవది సూచనా పత్రాలు, ఇన్స్ట్రక్షనల్ కార్డ్స్. మరి ఇన్స్ట్రక్షనల్ కార్డ్స్ లో విద్యార్థి ఒక ప్రయోగం చేసేటప్పుడు ఆ ప్రయోగం చేయడానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ లో మనకి కిరణజన్య సంయోగ క్రియకు సంబంధించినటువంటి ప్రయోగం ఉంది. ఆ ప్రయోగం చేసేటప్పుడు విద్యార్థికి ఆ సూచన పత్రాన్ని ఇస్తారు. మరి ఆ సూచన పత్రాన్ని ఇవ్వడం వల్ల విద్యార్థి ఏం చేస్తారంటే ఆ సూచన పత్రాన్ని దగ్గర పెట్టుకుని చూసుకుని దాని ప్రకారం ప్రయోగం చేయడానికి సిద్ధమవుతాడు. అంటే ఆ సూచన పత్రంలో ఏమేమి ఉంటాయి అంటే మనకి చూడండి, ఆ ప్రయోగానికి సంబంధించినటువంటి ఉద్దేశము, పరికరాలు, ప్రయోగం చేసేటటువంటి విధానము, తర్వాత ఫలితము, తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఇట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ వాటికి సంబంధించినటువంటి మొత్తం కూడా దాంట్లో మనకి ఆ సూచన పత్రంలో ఉంటాయి. సో కాబట్టి మనం గుర్తుపెట్టుకునేది ఏంటి అంటే విజ్ఞాన శాస్త్రం లేదా జీవశాస్త్రానికి సంబంధించినటువంటి ప్రయోగశాలకు సంబంధించినటువంటి మార్గదర్శక సూత్రాలు ఏమిటి అని అడుగుతాడు. ఒకటి ల్యాబ్ మాన్యువల్, ప్రయోగశాల సంచిక, ప్రయోగశాల సూచనలు, ప్రయోగశాల
సూచన పత్రాలు. సో ఇవి 3. తర్వాత 4వది పైవన్నీ అంటాడు. సో కాబట్టి ఇప్పుడు మనకి ఆన్సర్ ఏంటి అంటే పైవన్నీ ఈ 3. సో ఈ 3 ఏంటి మార్గదర్శక సూత్రాలు. దీంతో పాటు నెగిటివ్ క్వశ్చన్స్ కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. మరి జీవశాస్త్ర ప్రయోగశాలలో మార్గదర్శక సూత్రాల్లో లేనటువంటి అంశం ఏది అని అడిగినప్పుడు చూడండి, ల్యాబ్ మాన్యువల్ సంచిక, తర్వాత ప్రయోగశాల సూచికలు, తర్వాత ప్రయోగశాల సూచన పత్రాలు, దాంతో పాటు ప్రయోగ పరికరాలు అంటాడు. సో కాబట్టి అది దాంట్లో లేనటువంటి అంశం. సో కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోండి. దీని మీద కూడా మనకి బిట్లు అడగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ప్రయోగ పరికరాలు. మరి జీవశాస్త్ర ప్రయోగాలు నిర్వహించడానికి మరి జీవశాస్త్ర ప్రయోగశాలలో ఖచ్చితంగా మనకి ఉండాల్సినటువంటి పరికరాలను తీసుకున్నట్లయితే మనకి ముందుగా మనం కావాల్సినటువంటి పరికరాల లిస్ట్ అనేది రాసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 6th క్లాస్ లో ఏం పరికరాలు కావాలి, 7th లో ఏం కావాలి, 8th లో ఏం కావాలి, 9th లో ఏం కావాలి, 10th లో ఏం కావాలి, చాప్టర్ వైజ్ గా మనకు కావాల్సినటువంటి మెటీరియల్ రిక్వైర్మెంట్ అనేది ముందుగా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మనకు ఉన్నటువంటి బడ్జెట్ ని బట్టి, అంటే మనకి ఇచ్చేటటువంటి మనకి గ్రాంట్స్ వస్తూ ఉంటాయి. వాటిలో గ్రాంట్స్ ని బట్టి మనకి బయాలజీకి ఎంత అమౌంట్ అని ఫర్ ఎగ్జాంపుల్ శాంక్షన్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 శాంక్షన్ అయితే ఆ 10,000 శాంక్షన్ అయినప్పుడు ఆ 10,000 సంబంధించినటువంటి వాటిలో ఏ మెటీరియల్స్ మనకి బాగా ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది అనేటటువంటి అంశాలని మనం దృష్టిలో పెట్టుకొని మనకు కావాల్సినటువంటివి పర్చేజ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఈ విధంగా ప్రయోగానికి సంబంధించినటువంటి పరికరాలు, ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోస్కోప్ కానివ్వండి, ఇంకా స్లైడ్లు కానివ్వండి, ఇంకా బ్రష్లు, నీడిల్స్, ఇట్లాంటివి, టెస్ట్ ట్యూబ్లు, మనకు కావాల్సినటువంటి బాగా నీడ్ ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా మనం ఇక్కడ ప్రయోగ పరికరాలకు సంబంధించినటువంటి వాటిని మనం కొనుగోలు చేయడానికి రెడీగా ఉంచుకోవాలి. మరి పరికరాలు కొనుగోలు చేసేటప్పుడు ఎక్కడ కొనుగోలు చేయాలంటే మనకి ఎక్కడైతే దాదాపు దగ్గరలో ఉన్నటువంటి మనకి ప్రయోగశాలకు సంబంధించినటువంటి మెటీరియల్స్ దొరుకుతూ ఉంటాయి. అవి ఎక్కడైతే ఎవరైతే తక్కువ మనకి ఇచ్చేటటువంటి కొటేషన్ లో తక్కువగా ఇస్తారో అలాంటి వాళ్ళ దగ్గర తెచ్చుకున్నట్లయితే మనకి ఇంకా మనం వీటిని సేవ్ చేసుకోవచ్చు, ఎక్కువ మెటీరియల్స్ ని కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రిజిస్టర్లు తీసుకున్నట్లయితే మరి బయాలజీ ల్యాబొరేటరీలో ఎలాంటి రిజిస్టర్లు ఉండాలి అనేటటువంటి తీసుకున్నట్లయితే దాదాపు ఒక 7 ముఖ్యమైనటువంటి రిజిస్టర్లు అనేవి ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కళ్ళు మెయింటైన్ చేయాలండి. రేపు మీరు జాబ్ వచ్చిన తర్వాత టీచింగ్ ఫీల్డ్ లోకి వెళ్ళిన తర్వాత బయాలజీ ల్యాబొరేటరీలో కూడా ఖచ్చితంగా మీరు వీటికి సంబంధించినటువంటి రిజిస్టర్లు అనేవి మనం మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో వాటిలో ఫస్ట్ వస్తు ప్రవేశ రిజిస్టరు, రెండవది పగలని వస్తువుల స్టాక్ రిజిస్టరు, నెక్స్ట్ 3వది పగిలే వస్తువుల స్టాక్ రిజిస్టరు, నెక్స్ట్ 4వది వాడే వస్తువుల యొక్క రిజిస్టరు, 5వది వస్తు సామాగ్రి జారీ చేసేటటువంటి రిజిస్టరు, నెక్స్ట్ ఆర్డర్ రిజిస్టరు, నెక్స్ట్ ఫర్నిచర్ రిజిస్టరు. సో ఇవన్నీ 7 రకాలైనటువంటి రిజిస్టర్లు మనం జీవశాస్త్ర ప్రయోగశాలలో మనం మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఒక్కొక్క రిజిస్టర్ అనేది దేనికోసం ఉపయోగపడుతుంది అనేది ఒకసారి చూద్దాం. వస్తు ప్రవేశ రిజిస్టర్లు అంటే ఇప్పుడు మనకి బయాలజీ ల్యాబ్ సంబంధించినటువంటి మనం ఏవైతే కొనుక్కున్నామో కొన్నటువంటి మెటీరియల్స్ మొత్తం కూడా ఫస్ట్ ఎక్కించేటటువంటి ఎంటర్ చేసేటటువంటి రిజిస్టర్ ఈ వస్తు ప్రవేశ రిజిస్టర్. దాంట్లో ఫస్ట్ నోట్ చేసుకోవాలండి. తర్వాత రెండవది పగలని వస్తువుల స్టాక్ రిజిస్టర్. మనం కొనుక్కొచ్చినటువంటి ఐటమ్స్ లో పగిలిపోకుండా ఉన్నటువంటి వస్తువులు సంబంధించినటువంటి స్టాక్ రిజిస్టర్ ఒకటి ఉంటుంది, దాంట్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పగలకుండా ఉండేటటువంటి అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా చార్ట్స్ కానివ్వండి, మోడల్స్ కానివ్వండి, ఇవన్నీ పగిలిపోవు. సో వాటిని సపరేట్ గా ఒక రిజిస్టర్ లో వాటికి సంబంధించిన డీటెయిల్స్ రాసుకోవాలి. నెక్స్ట్ పగిలే వస్తువుల స్టాక్ రిజిస్టర్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ ట్యూబ్లు కానివ్వండి, ఇంకా గ్లాస్ వేర్ కానివ్వండి, బేకర్లు కానివ్వండి, టెస్ట్ ట్యూబ్లు కానివ్వండి, ఇంకా స్లైడ్లు కానివ్వండి, లేకపోతే ఇంకా మనకి కోనికల్ ఫ్లాస్క్లు కానివ్వండి. సో ఇట్లాంటి పగలడానికి అవకాశం ఉన్నటువంటి కొన్ని గ్లాస్ తో తయారైనటువంటి స్పెసిమెన్లు కానివ్వండి. సో ఇవన్నీ కూడా మనకి పగిలేటటువంటి వస్తువులు సంబంధించినటువంటి స్టాక్ రిజిస్టర్ లో రాసుకోవాలి. అంటే ఎక్కడ పడితే అక్కడ రాయకుండా దానికి మనకి ఆర్డర్ ప్రకారం రాసుకోవాలి. నెక్స్ట్ వాడే వస్తువుల రిజిస్టర్. వాడే వస్తువుల రిజిస్టర్ అంటే మనం వాడడానికి అంటే మనం ఉపయోగించేటటువంటివి కొన్ని అయిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మనం ఎక్స్పెరిమెంట్లు చేస్తుంటే అవి కన్జ్యూమ్ అయిపోతూ ఉంటాయి. అలాంటి వాటిని వాడే వస్తువుల రిజిస్టర్ రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ ఉందనుకోండి, దాంట్లో మనకి అయోడిన్ ఉపయోగించాం, లేకపోతే మెథైలేటెడ్ స్పిరిట్ వాడుతున్నాం. మరి అట్లా వాడినప్పుడు అది మనం ఎంత క్వాంటిటీ తీసుకొచ్చామో, ఎంత అయిపోయింది, ఎంత మిగిలింది అనేటటువంటిది మొత్తం కూడా సపరేట్ గా దాంట్లో రాసుకోవాలి. వాడే వస్తువుల రిజిస్టర్ లో మనం రాసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేమైనా కెమికల్స్ కానివ్వండి, యాసిడ్స్ కానీ, సాల్ట్స్ కానీ ఇట్లాంటివి మనం ఉపయోగించినప్పుడు వీటన్నిటిని కూడా వాడే వస్తువుల రిజిస్టర్ లో రాసుకోవాలి.
నెక్స్ట్ వస్తు సామాగ్రి జారీ రిజిస్టర్. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రయోగం చేపించేటప్పుడు విద్యార్థులకి ఏ ఐటమ్స్ ఇస్తున్నాము అనేటటువంటిది ముందుగానే మనం అక్కడ నోట్ చేసుకోవాలి. అంటే ఏ గ్రూప్ కి ఏ పరికరాలు ఇస్తున్నాము ఏంటి అనేటటువంటిది ముందుగానే ఒక రిజిస్టర్ లో డేట్ వేసుకొని ఆ డేట్ ప్రకారం మనం వాళ్ళకి ఇస్తూ ఉండాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో పిల్లలు ఏం చేస్తుంటారు, వాటిని పగలగొడుతూ ఉంటారు. మరి పగలగొట్టినప్పుడు అవి ఏ గ్రూప్ కి ఇచ్చాము, ఎవరికి హ్యాండ్ ఓవర్ చేసాము, ఏవి మళ్ళీ సేఫ్ గా వాళ్ళు రిటర్న్ చేశారు అనేటటువంటి మొత్తం కూడా దాంట్లో వస్తు సామాగ్రి జారీ రిజిస్టర్ లో రాసుకోవాలి. ఒకవేళ పిల్లలు ఏదైనా బ్రేక్ చేసినప్పుడు అక్కడ బ్రేక్ చేసినటువంటి పిల్లలకు సంబంధించిన డీటెయిల్స్ కూడా రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఆర్డర్ రిజిస్టర్. మరి ఆర్డర్ రిజిస్టర్ అంటే మనకి తెలుసు, మనకి ఏమేం కావాలి అనేటటువంటిది మొత్తం కూడా మనం పెట్టినటువంటి ఆర్డర్ సంబంధించినటువంటి కొత్తగా రిక్వైర్మెంట్ ఉన్నటువంటి మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ ఆర్డర్ రిజిస్టర్ లో మనం నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫర్నిచర్ రిజిస్టర్. అంటే మరి బయాలజీ ల్యాబ్ లో మనకి ఏ రకమైనటువంటి ఫర్నిచర్ ఉందనేటటువంటిది కూడా దానికి సపరేట్ గా ఒక నోట్స్ ఉంటుందండి. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి అక్కడ ఎన్ని టేబుల్స్ ఉన్నాయి, అక్కడ కూర్చునే బయాలజీ సార్ సంబంధించినటువంటి చైర్లు ఎన్ని ఉన్నాయి, తర్వాత డెస్క్లు ఎన్ని ఉన్నాయి, పిల్లలు కూర్చునేటటువంటి బల్లలు ఎన్ని ఉన్నాయి, డ్యూయల్ డెస్క్లు ఎన్ని ఉన్నాయి, తర్వాత ఇంకా ప్రయోగాలు చేయడానికి కావాల్సినటువంటి ఆ టేబుల్స్ ఎన్ని ఉన్నాయి, లేకపోతే చెక్క బీరువాలు ఎన్ని ఉన్నాయి, ఐరన్ బీరువాలు ఎన్ని ఉన్నాయి, ఈ డీటెయిల్స్ మొత్తం కూడా ఒక రిజిస్టర్ లో రాసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీన్ని ఫర్నిచర్ రిజిస్టర్ అంటారు. సో కాబట్టి ఈ విధంగా మనకి వస్తు ప్రవేశ రిజిస్టరు, పగలని వస్తువుల స్టాక్ రిజిస్టరు, పగిలే వస్తువుల స్టాక్ రిజిస్టరు, వాడే వస్తువుల రిజిస్టరు, వస్తు సామాగ్రి జారీ చేసే రిజిస్టరు, ఆర్డర్ చేసేటటువంటి రిజిస్టర్, ఫర్నిచర్ రిజిస్టర్ అనేటటువంటి ఉంటాయి. సో ఇవి అన్నింటినీ కూడా మనం దానికి సపరేట్ గా ఒక్కొక్క రిజిస్టర్ లో వాటిని మెయింటైన్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ మరి రిజిస్టర్ పాటించేటటువంటి నియమాలు. అంటే ఈ రిజిస్టర్ లో ఉపయోగించేటప్పుడు జీవశాస్త్రంలో మనం ఎలాంటి నియమాల్ని పాటించాలి అనేటటువంటి దాన్ని తీసుకున్నట్లయితే చూడండి, ఖచ్చితంగా మనకి మనం 7 రకాలైనటువంటి రిజిస్టర్లు కావాలి అనుకున్నప్పుడు మనకి 7 రకాలైనటువంటి రిజిస్టర్లు మెయింటైన్ చేయాలి అనుకున్నప్పుడు 7 రకాలైనటువంటి రిజిస్టర్లు మనం కొనుక్కోవాలి. వాటికి సంబంధించినటువంటి దానికి సపరేట్ గా పెట్టుకోవాలి. ఒక రిజిస్టర్ తక్కువైందని చెప్పి లేకపోతే ఒక రిజిస్టర్ లో అటు ఒకటి ఇటు ఒకటి అటు రాయటం కానీ అట్లాంటి, లేకపోతే 2 రిజిస్టర్లు కలిపి ఒకే దాంట్లో రాయటం కానీ అలా చేయకూడదు. కంపల్సరీగా ఒక్కొక్క రిజిస్టర్ ఒక్కొక్క దాంట్లోనే కంపల్సరీగా దేనికి సంబంధించినటువంటి అంశాలని దాంట్లోనే మనం రాసుకోవాలి. ఇది మొదటి నియమం. తర్వాత ప్రతి ఒక్క రిజిస్టర్ కి పైన స్టార్టింగ్ లో పేరు రాసుకోవాలి. పైన వస్తు ప్రవేశ రిజిస్టర్, పగలని వస్తువులు స్టాక్ రిజిస్టర్, వాడే వస్తువుల రిజిస్టర్, ఆర్డర్ రిజిస్టర్ అని పైన మనం టైటిల్ రాసుకోవాలి. తర్వాత పేజీ తిప్పిన తర్వాత ఫస్ట్ పేజీలో ఇండెక్స్ రాసుకోవాలి. ఆ ఇండెక్స్ లో అంటే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటివి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్నిచర్ రిజిస్టర్ ఉంది. ఆ ఫర్నిచర్ రిజిస్టర్ లో ఏమేమి ఫర్నిచర్స్ ఉన్నాయో ఫస్ట్ రాసుకుంటాం. ఫస్ట్ పేజీలో ఇండెక్స్ రాసుకుంటాం. ఇండెక్స్ రాసుకున్న తర్వాత ఒక్కొక్క ఐటమ్ దాని నెక్స్ట్ పేజీలో వాటికి సంబంధించిన డీటెయిల్స్ రాసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10-20 ఐటమ్స్ ఉన్నాయి ఫర్నిచర్స్, 20 ఐటమ్స్ ఫస్ట్ పేర్లు రాసుకొని నెక్స్ట్ ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క ఐటమ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ రాసుకోవాలి. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చెక్క బీరువాలు ఉన్నాయి అనుకోండి, మరి ఆ వుడెన్ బీరువాలు ఏవైతే ఉన్నాయో ఎన్నో ఫస్ట్ పేజీలో వుడెన్ చెక్క బీరువాలు రాసి తర్వాత దాని పేజీ నెంబర్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎన్ని ఉన్నాయి, దాని కండిషన్ ఎట్లా ఉంది, అది బ్రేక్ అయి ఉందా లేకపోతే డ్యామేజ్ అయి ఉందా అని దాని కండిషన్ సంబంధించిన డీటెయిల్స్ కూడా రాసుకోవాలి. తర్వాత ఇంకా ఈ పగిలేటటువంటి వస్తువులు, పగినటువంటి వస్తువులు ఇవన్నీ రాసేటప్పుడు ఒక వస్తువుకి ఇంకొక వస్తువుకి మధ్య గ్యాప్ అనేది ఉంచాలి. కొంత గ్యాప్ అనేది ఉంచుకోవాలి. ఎందుకంటే మరి అది ఏమైంది, దాని కండిషన్ ఎట్లా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మైక్రోస్కోప్ ఉంది అనుకోండి, మైక్రోస్కోప్ ఎట్లా ఉంది, దాని కండిషన్, అది పనిచేస్తుందా పనిచేయట్లా, లేకపోతే దాంట్లో లెన్సులు డ్యామేజ్ అయిపోయినాయా అనేటటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం దాంట్లో ఏదైనా ఉంటే రాసుకోవడానికి అవకాశం ఉండాలి. సో కాబట్టి ఈ విధంగా వీటికి సంబంధించినటువంటి రిజిస్టర్లను ఉపయోగించేటప్పుడు ప్రాపర్ గా వాటిని ఉపయోగించాలి. నెక్స్ట్ ఈ అన్ని రకాలైనటువంటి రిజిస్టర్లు మనం మెయింటైన్ చేస్తూ ఎప్పటికప్పుడు వాటిని అప్డేట్ చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా కొన్ని టెస్ట్ ట్యూబ్ బ్రేక్ అయిపోయినప్పుడు ఆ బ్రేక్ అయిపోయినటువంటి టెస్ట్ ట్యూబ్ని దాంట్లో రాసుకోవటం, లేకపోతే ఏమైనా కొన్ని చెదలబెట్టినటువంటి ఐటమ్స్ ఉంటాయి, లేకపోతే ఏమైనా బ్రేక్ అయిపోయినటువంటి చార్ట్లు ఉంటాయి, ఆ బ్రేక్ అయిపోయినటువంటి వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అక్కడ రాసుకోవాలి. బ్రోకెన్ లేకపోతే డ్యామేజ్డ్ ఐటమ్స్ అని పెట్టేసి రాసి మనం సైన్ చేసి మన హెచ్ఎం గారి దగ్గర తీసుకెళ్లి వాళ్ళతోటి కూడా హెచ్ఎం గారితో సైన్ తీసుకొని అక్కడ కంపల్సరీగా అక్కడ స్టాంప్ వేయించుకొని ఆ రికార్డులు మెయింటైన్ చేస్తూ ఉండాలి. మరి ఈ విధంగా చేయటం ఏంటి అంటే ఈ విధంగా చేస్తూ ఉండాలి. ఖచ్చితంగా ప్రాపర్ గా వాటిని మెయింటైన్ చేస్తూ ఉండాలి. మనం ఆ స్కూల్లో నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయి వేరే స్కూల్లోకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఇవన్నీ కూడా నెక్స్ట్ వచ్చేటటువంటి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. అంటే మనం వాటికి సంబంధించినటువంటి రిజిస్టర్లకు సంబంధించినటువంటి ఎక్విటెన్స్ అన్ని కూడా మనం
అక్కడ హెచ్ఎం గారికి ఇచ్చి హ్యాండ్ ఓవర్ చేయాలి. తర్వాత వాళ్ళు మళ్ళీ కొత్తగా వచ్చినటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో బయాలజీ సార్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా ప్రాపర్ గా మెయింటైన్ చేయడం వల్ల మీకు తర్వాత భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మరి ఇవన్నీ సరిగా మెయింటైన్ చేయకుండా ఉంటే వాటికి సంబంధించినటువంటి కౌంట్ అనేది కూడా ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. తర్వాత పరికరాలు భద్రత. మరి జీవశాస్త్రంలో ఉపయోగించేటటువంటి వివిధ రకాలైనటువంటి పరికరాలు భద్రత తీసుకున్నట్లయితే చూడండి, మరి చాలా జాగ్రత్త అనేది అవసరం. మరి జీవశాస్త్ర ప్రయోగశాలలో రకరకాలైనటువంటి స్లైడ్లు కానివ్వండి, ఇంకా గ్లాసు టెస్ట్ ట్యూబ్లు కానీ, బేకర్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. వాటిని ప్రాపర్ గా హ్యాండిల్ చేస్తూ ఉండాలి. పిల్లలు చాలా ఎట్లా ఉంటారంటే కొంచెం అల్లరి చేస్తూ ఉంటారు. అవన్నిటిని కూడా ప్రాపర్ గా హ్యాండిల్ చేయరు, పగిలిపోయే అవకాశం ఉంటుంది. సో కాబట్టి జాగ్రత్తగా వాటిని పరికరాలను జాగ్రత్తగా పిల్లలతోటి హ్యాండ్ ఓవర్ చేసేటట్లుగా మనం వాళ్ళకి ఏవే ఐటమ్స్ ఇస్తున్నాం మళ్ళీ జాగ్రత్తగా వాళ్ళు రిటర్న్ ఇచ్చేటట్లుగా మనం జాగ్రత్తగా వాటిని పరికరాలను పిల్లలకి ఇస్తూ ఉండాలి. నెక్స్ట్ పరికరాలన్నీ కూడా దేని దానికి సపరేట్ గా పేర్లు రాసుకోవాలి. ఏ ర్యాక్ లో ఏ ఐటమ్స్ ఉన్నాయి, ఏ ర్యాక్ లో ఏ స్పెసిమెన్స్ ఉన్నాయి, ఏ స్లైడ్స్ ఉన్నాయి, ఏ మోడల్స్ ఉన్నాయి అనేటటువంటి డీటెయిల్స్ అన్నిటిని కంప్లీట్ గా మనం రాసి పెట్టుకోవాలి. తర్వాత అక్కడ ఉండేటటువంటి చెక్క సంబంధమైనటువంటి బీరువాలు కానీ ఏమైనా ఉంటే వాటిని ఖచ్చితంగా చదలబెట్టకుండా వాటికి పాలిష్ కానివ్వండి, వార్నిష్ కానీ వేసుకోవాలి. తర్వాత వచ్చి ఐరన్ సంబంధించినటువంటి బీరువాలు ఉన్నట్లయితే ఐరన్ బీరువాలకి మనకి రస్ట్ రాకుండా ఆయిల్ కానీ గ్రీజ్ కానీ అప్లై చేసుకోవాలి. మరి ఐరన్ బీరువాల్లో ఎక్కువగా మనకి యాసిడ్స్ అనేవి స్టోర్ చేయకూడదు. స్టోర్ చేస్తే ఏమవుతుందంటే అవి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యాసిడ్ లాంటివి స్టోర్ చేసేటప్పుడు ఖచ్చితంగా వుడెన్ సంబంధించినటువంటి చెక్క బీరువాల్లోనే వాటిని స్టోర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇత్తడి సంబంధించినటువంటి ఐటమ్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని బ్రాసు అనేటటువంటి దాంతో శుభ్రం చేస్తూ ఉండాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇత్తడి వస్తువులు శుభ్రం చేయడానికి వాడేటటువంటిది ఉపయోగించే పదార్థం ఏది అంటే బ్రాసు అంటారు. ఈ బ్రాసు అనేటటువంటి పదార్థాన్ని ఉపయోగించి ఇత్తడి వస్తువులను శుభ్రం చేస్తారు. నెక్స్ట్ ఇంకా మనకి ల్యాబ్లు, బయాలజీ ల్యాబ్లు స్పెసిమెన్స్ అనేవి ఉంటాయి. ఆ స్పెసిమెన్ లో ఉపయోగించేటటువంటి కెమికల్ ఫార్మలిన్ అంటారు. ఆ ఫార్మలిన్ కూడా మనకి ఎప్పటికప్పుడు అంటే ఒక 3-4 ఇయర్స్ తర్వాత ఒకవేళ ఫార్మలిన్ క్వాలిటీ దెబ్బతిన్నట్లయితే వెంటనే దాన్ని మార్చేసి కొత్తగా ఉన్నటువంటి ఫార్మలిన్ మనం దాంట్లో ఫిల్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే మనం తీసుకున్నటువంటి ఆ ఒరిజినల్ స్పెసిమెన్ ఏదైతే ఉందో అది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చక్కగా అయితే వార్నిష్ పాలిష్ వేసుకోవాలి. తర్వాత ఇనుము తీసుకున్నట్లయితే ఇనుముకి ఆయిల్ గ్రీజ్ అప్లై చేసుకోవాలి. ఇత్తడి అయితే బ్రాసు అని పైన యూజ్ చేయాలి, కోటింగ్ లాగా వేయాలి. తర్వాత స్పెసిమెన్స్ ఎప్పటికప్పుడు వాటిని చెక్ చేసుకుంటూ దాంట్లో ఉన్నటువంటి ఫార్మలిన్ మార్చుకుంటూ ఉండాలి. నెక్స్ట్ మరి ప్రయోగశాలలో పని నిర్వహణ. మరి ప్రయోగశాలలు తీసుకున్నట్లయితే పని నిర్వహణ అనేటటువంటిది తీసుకున్నట్లయితే మనం ఒక ప్రయోగం చేయించేటప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక చాప్టర్ అయిపోతుంది. ఆ చాప్టర్ అయిపోయిన తర్వాత అయిపోయినటువంటి చాప్టర్ మరి ఎప్పుడైపోతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 రోజుల్లో ఒక చాప్టర్ అయిపోతుంది అనుకున్నప్పుడు మరి ఆ చాప్టర్ అయిపోయిన తర్వాత ఆ చాప్టర్ సంబంధించినటువంటి మనం ఏ ప్రయోగాలు చేయాలి, ఏ ఎక్స్పెరిమెంట్ చేయాలి, ఏ యాక్టివిటీలు చేయాలి అనేటటువంటిది మనం ముందే దానికి సంబంధించినటువంటి పని నిర్వహణ మొత్తం కూడా గుర్తు పెట్టుకోవాలి అని వాటి ముందుగానే అరేంజ్ చేసుకోవాలి. వాటికి కావాల్సినటువంటి మెటీరియల్స్ అన్నిటిని కూడా కలెక్ట్ చేసుకోవాలి. కొన్ని అవసరం ఉంటే పిల్లల చేత కూడా కలెక్ట్ చేయించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రూట్ నాడ్యూల్స్ ఉన్నాయనుకోండి, చిక్కుడు సంబంధించినటువంటి మొక్కల్లో రూట్ నాడ్యూల్స్ గురించి మనం స్టడీ చేయాలి అనుకున్నప్పుడు 8th క్లాస్ లో ఉంటుంది, అది మనకి 7th లో కూడా ఉంటది. మరి ఆ లెసన్ చెప్పి అయిపోయిన తర్వాత పిల్లలతోటి కూడా వాటిని కలెక్ట్ చేయించవచ్చు. చిక్కుడు సంబంధించినటువంటి లేకపోతే బయట మనకి మొక్కలు పెరుగుతూ ఉంటాయి, పంట పొలాల్లో వేస్తూ ఉంటారు. చిక్కుడు సంబంధించినటువంటి పప్పు ధాన్యాలకు సంబంధించినటువంటి మొక్కలు వేస్తూ ఉంటారు. సో వాటికి సంబంధించినటువంటి మొక్కలు రూట్ నాడ్యూల్స్ కలెక్ట్ చేయమని పిల్లలతోటి కూడా చెప్పవచ్చు. సో కాబట్టి ఇట్లా పని నిర్వహణలో పిల్లల్ని కూడా పార్టిసిపేట్ చేసి వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. తర్వాత మనం చేసేటటువంటి ప్రయోగానికి సంబంధించినటువంటి ముందుగానే ప్రాక్టికల్ గా ఒకసారి చేసుకుని ఉండాలి. అంటే కరెక్ట్ గా వస్తుందా రావట్లేదని ముందే చెక్ చేసుకోవాలి. వాటికి సంబంధించినటువంటి ప్రాపర్ గా డయాగ్రామ్స్ కానివ్వండి, ఏమన్నా పిక్చర్స్ కానివ్వండి, గ్రాఫ్లు కానీ ముందే ల్యాబ్ లో గోడల మీద అంటే అక్కడ ల్యాబ్ లో ఉన్నటువంటి ఆ బ్లాక్ బోర్డు మీద ముందే వాటిని రెడీ చేసుకుని ఉండాలి, మొత్తం ప్రిపేర్ చేసుకుని ఉండాలి. అట్లా కాకుండా అప్పటికప్పుడే పిల్లల్ని తీసుకెళ్లి పిల్లల ముందే మనం అక్కడ ల్యాబ్ లో వెతుక్కుంటూ అవన్నీ చేసుకుంటూ చేస్తే పిల్లలు మొత్తం అల్లరి చేసి ల్యాబ్ మొత్తం చికా చేసే అవకాశం ఉంటది. కాబట్టి ఇట్లా పని నిర్వహణ అనేది ముందుగానే మనం ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ప్రయోగానికి సంబంధించినటువంటి సూచనలు. మరి పిల్లలు ప్రయోగశాలలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మొత్తం అంతా అల్లరి చేస్తూ అంత గందరగోళం చేస్తూ ఉంటారు. సో కాబట్టి ముందుగానే కొన్ని సూచనలు పిల్లలకి ఇస్తూ ఉండాలి. అంటే ఏంటి, ల్యాబ్ లోకి వచ్చిన తర్వాత ఎలా ఉండాలి, ఎట్లా లోపలికి రావాలి, లోపలికి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉండాలి, వాళ్ళు
ఎట్లా కూర్చోవాలి, డిసిప్లిన్ గా ఎలా కూర్చోవాలి, ఏ విధంగా ప్రయోగాలు చేయాలి, ప్రయోగం చేసిన తర్వాత ఆ ప్రయోగానికి సంబంధించినటువంటి మెటీరియల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సెక్షన్ కటింగ్లు కానీ, లేకపోతే ఏదైనా మొక్కలు సంబంధించినటువంటి ఆకులు అబ్జర్వేషన్ కానీ చేసినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి మొత్తం కూడా అక్కడ పడేయకుండా వాటన్నిటిని క్లియర్ చేయటం. సో ఇలాంటి అంశాలన్నిటిని కూడా మనం పిల్లలకి తగినటువంటి సూచనలు ఇవ్వాలి. ఇంకా తర్వాత ల్యాబ్ లో పవర్ సప్లై అనేది ఉంటుంది, వైర్లు ఉంటాయి, కరెంట్ వైర్లు ఉంటాయి, ఒక్కోసారి ఎలుకలు కొరుగుతూ ఉంటాయి, కింద పడేస్తూ ఉంటాయి. మరి అలాంటి సందర్భాల్లో పిల్లలు వాళ్ళు అట్లాగే వచ్చి తొక్కినట్లయితే కరెంట్ షాక్ కొట్టే అవకాశం ఉంటుంది. సో కాబట్టి పిల్లలకి ల్యాబ్ లో సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిని కూడా ప్రాపర్ గా ఇవ్వాలి. తర్వాత ప్రయోగానికి సంబంధించినటువంటి ఇంకా సూచనలు కూడా ఇవ్వాలి. అంటే ఒక ప్రయోగం ఏ విధంగా చేయాలి, దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్, తర్వాత ప్రయోగంలో రిజల్ట్ ఎట్లా వస్తుంది, ప్రయోగం చేసే పద్ధతి, ఇవన్నీ కూడా విద్యార్థులు చెప్పాలి సూచనల ద్వారా. సో వాటికి చెప్పడం కోసం ప్రత్యేకంగా సూచనా కార్డులు అనేటటువంటివి మనం ఉంటాయని చెప్పాం. ఇక్కడ మనం సూచనా కార్డులు, ల్యాబ్ సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షనల్ కార్డ్స్, సూచనా పత్రాలు లేదా సూచనా కార్డులు అనేవి ఉంటాయని చెప్పాము. ఈ కార్డు అనేది 6x4 సైజ్ లో ఉంటుంది. ఇంపార్టెంట్ అండి ఇది. ఈ సూచనా కార్డుల యొక్క సైజ్ ఎంత ఉంటుందంటే 6x4 సైజ్ లో ఉంటుంది. మరి 6x4 సైజ్ లో ఉన్నటువంటి కార్డు మీద మనకి డీటెయిల్స్ అన్ని రాసి ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రయోగం చేస్తున్నాం, పిండి పదార్థం స్టార్చ్ కి సంబంధించిన ఎక్స్పెరిమెంట్ ప్రయోగం చేస్తున్నాం. ఆ ప్రయోగానికి సంబంధించినటువంటి ఉద్దేశము, తర్వాత పరికరాలు, తర్వాత ప్రయోగం చేసే విధానము, తర్వాత పరిశీలనలు, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, సో ఇలాంటి అంశాలు మొత్తం కూడా మనకి ఆ దాంట్లో మనకి కార్డు మీద రాసి కనిపిస్తూ ఉంటాయి. తర్వాత క్రమశిక్షణ. మరి క్రమశిక్షణ తీసుకున్నట్లయితే డిసిప్లిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మరి ల్యాబ్ లోకి పిల్లలు వచ్చినప్పుడు మొత్తం గందరగోళం చేస్తుంటారు, మొత్తం అంతా రచ్చరచ్చ చేస్తూ ఉంటారు. మరి అట్లా అలాంటి సందర్భాల్లో విద్యార్థులకు ముందుగానే వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. సో కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పేసి విద్యార్థులు క్రమశిక్షణ పెంపొందించేటట్లుగా ఉండాలి. మరి అట్లా వాటికి సంబంధించినటువంటి విద్యార్థులు ముందుగానే వాళ్ళని గైడ్ చేస్తూ ఏ ప్రయోగం చేయాలి, ఏం చేయాలి అనేటటువంటి వాళ్ళని ఒక గ్రూప్ లాగా కానీ లేకపోతే ఇండివిజువల్ గా చేయించేటటువంటి యాక్టివిటీకి సంబంధించినటువంటి క్రమశిక్షణ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది కూడా ముందుగానే పిల్లలతోటి మనం సూచించాలి. నెక్స్ట్ ప్రయోగాలు చేపించేటటువంటి పద్ధతులు. ప్రయోగాలు చేపించేటటువంటి పద్ధతులు తీసుకున్నట్లయితే మనకి 2 రకాలైనటువంటి పద్ధతులు అనేవి కనిపిస్తూ ఉంటాయండి. వైయక్తిక ప్రయోగాలు, రెండవది సమూహ ప్రయోగాలు అనేటటువంటి 2 రకాల ప్రయోగాలు కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ 2 రకాలైనటువంటి ప్రయోగాలు ఎట్లా ఉంటాయి ఏంటి అంటే చూద్దాం. వైయక్తిక ప్రయోగాలు, కొన్ని రకాలైనటువంటి ప్రయోగాలు చేసేటప్పుడు మనకి ప్రయోగానికి సంబంధించినటువంటి పరికరాలు పెద్ద మొత్తంలో అవసరం ఉండకపోవచ్చు. సో అలాంటప్పుడు మొత్తం గ్రూప్ గా అంటే క్లాస్ లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఒకే టైం ఎట్ ద టైంలో మనం ఒకేసారి పిల్లలందరితోటి ఆ ప్రయోగాన్ని చేయించడానికి అవకాశం ఉన్నట్లయితే అలాంటి ప్రయోగాల్ని వైయక్తిక ప్రయోగాలు అని చెప్తారు. అంటే ఒకేసారి క్లాస్ లో ఉన్నటువంటి అన్ని పిల్లలతోటి కూడా పూర్తిగా ఒకేసారి మనం ఆ ప్రయోగాన్ని చేయించడానికి అవకాశం ఉంటుంది. దాన్ని వైయక్తిక ప్రయోగాలు అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక వారం ప్రతి శనివారం ఒక ప్రయోగం చేపిస్తున్నాం అనుకోండి. మరి అట్లాంటప్పుడు ఒక శనివారం నాడు ఒక ప్రయోగము, రెండవ శనివారం నాడు ఇంకో ప్రయోగం, మూడో శనివారం నాడు ఇంకో ప్రయోగం, నాలుగో శనివారం నాడు ఇంకో ప్రయోగం, ఇట్లా ముందుగానే ప్లాన్ చేసుకొని ఆ శనివారం రోజు వచ్చినప్పుడు ఆ పీరియడ్ లో మనకి కంప్లీట్ గా ఆ ప్రయోగం పిల్లలు మొత్తం తోటి ఒకేసారి చేయించవచ్చు. ఎట్లాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మొదటి వారం నాడు బాష్పోత్సేకం గురించి చెప్పాం, ట్రాన్స్పిరేషన్ ఎట్లా జరుగుతుంది ఏంటి అనేటటువంటిది పిల్లలతో చేపిస్తాం. అంటే దీనికి సంబంధించిన పిల్లలకి వాళ్ళ మెటీరియల్ వాళ్ళే తెచ్చుకుంటారు. ఒక పాలిథిన్ కవర్, ఒక దారం తెచ్చుకొని చెప్తే వాళ్ళు తెచ్చుకుంటారు. మరి ఆ ప్రయోగం చేసేటప్పుడు ఒకేసారి గ్రూప్ గా పిల్లలకి క్లాస్ లో కానీ ల్యాబ్ లో కానీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత వెంటనే వాళ్ళు దగ్గరలో ఆ స్కూల్ గార్డెన్ లో ఉన్నటువంటి మొక్కలకి ఆ పాలిథిన్ కవర్ ను కట్టి బాష్పోత్సేకానికి సంబంధించినటువంటి ప్రయోగాన్ని అందరూ ఒకేసారి చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రెండవ వారం బొద్దింకకు సంబంధించినటువంటి పరిశీలన లక్షణాలు, బాహ్య లక్షణాలు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేటటువంటిది పరిశీలించాలి. అంటే విద్యార్థులందరూ ఎవరికి వాళ్ళు పర్సనల్ గా వాళ్ళకు బొద్దింకను తెచ్చుకొని వాటి బాహ్య లక్షణాలని మ్యాగ్నెటిక్ లెన్స్ తోటి కానీ భూతద్దంతో కానీ పరిశీలించి వాటికి తల, ముండెము, తర్వాత కాళ్ళు, కీళ్లు ఇవన్నిటిని కూడా జాగ్రత్తగా పరిశీలించి వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని కంప్లీట్ గా ఒకే క్లాస్ లో మొత్తం అందరితోటి చేయించవచ్చు. నెక్స్ట్ ఇంకో 3వ వారం తీసుకున్నట్టయితే రొయ్య. ఇప్పుడు అలాంటి రొయ్యలు కూడా ఒక 1/2 kg కానివ్వండి, లేకపోతే బయట మన మార్కెట్ లో తేవచ్చు, లేకపోతే పిల్లల దగ్గరలో అందుబాటులో ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటివి వాళ్ళే తెచ్చుకుంటారు. నెక్స్ట్ ఏకదళ ద్విదళ బీజాలకు సంబంధించినటువంటి మొక్కలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏకదళ బీజాలు, ద్విదళ బీజాలకు సంబంధించినటువంటి మొక్కలు పిల్లలే వాళ్ళే ఒక మొక్కను కలెక్ట్ చేసుకొచ్చుకుంటారు. ఆ కలెక్ట్ చేసుకొచ్చినప్పుడు దాంట్లో రూట్ సిస్టమ్ ఎట్లా ఉంది, తర్వాత లీవ్స్ ఎట్లా ఉన్నాయి, తర్వాత
దాంట్లో సీడ్స్ ఎట్లా ఉన్నాయి అనేటటువంటిది వాళ్ళు ప్రయోగం ద్వారా పరిశీలించి చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఈ విధంగా ప్రయోగాలు చేసేటప్పుడు క్లాస్ మొత్తం ఒకేసారి ఎట్ ద టైం మొత్తం కంప్లీట్ గా అందరి పిల్లలతోటి ఒకే రకమైనటువంటి ప్రయోగాన్ని ఒకేసారి చేయించవచ్చు. సో దాన్ని ఏమంటారంటే వైయక్తిక ప్రయోగ పద్ధతి అని చెప్తారు. నెక్స్ట్ సమూహ ప్రయోగ పద్ధతి. సమూహ ప్రయోగాలు తీసుకున్నట్లయితే దీంట్లో మరి తరగతిలో పిల్లలు ఎక్కువ మంది ఉండి ప్రయోగం చేయడానికి సంబంధించినటువంటి పరికరాలు చాలా తక్కువగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఈ సమూహ ప్రయోగ పద్ధతిని ఉపయోగిస్తారు. దీంట్లో ఏం చేస్తారంటే పిల్లలు మొత్తాన్ని కొన్ని గ్రూపులుగా డివైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 మంది పిల్లలు ఉన్నారనుకోండి, 1 నుంచి 5 వరకు ఉన్నటువంటి పిల్లలు ఒక గ్రూపు, తర్వాత 6 నుంచి 10వ నెంబర్ వరకు ఉన్నటువంటి పిల్లలు రెండో గ్రూపు, తర్వాత 10 నుంచి 15 వరకు మూడో గ్రూపు, 16 నుంచి 20 వరకు నాలుగో గ్రూపు. ఈ విధంగా మనకి 4 గ్రూపులు డివైడ్ చేసి పిల్లల్ని ఒక్కొక్క గ్రూప్ కి ఒక ప్రయోగం చేపిస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి మొదటి గ్రూప్ కి పత్రరంధ్రాల పరిశీలన, అంటే ఏదైనా ఒక ఆకు అడ్డుకోతను పరిశీలించి దాంట్లో పత్రరంధ్రాల నిర్మాణం ఏ విధంగా ఉంది అనేటటువంటి ఒక గ్రూప్ కి ఇస్తాం. తర్వాత రెండో గ్రూప్ కి ఏం చేస్తామంటే ఆస్మాసిస్, 9th క్లాస్ లో పొటాటో ఎక్స్పెరిమెంట్ ఉంటుంది, ఆ ఎక్స్పెరిమెంట్ కి సంబంధించినటువంటి ప్రయోగం ఇంకొక గ్రూప్ తో చేపిస్తాం. నెక్స్ట్ మూడో గ్రూప్ కి వానపాముకు సంబంధించినటువంటి బాహ్య లక్షణాలు పరిశీలించమని చెప్తాం. నెక్స్ట్ ఇంకో గ్రూప్ తీసుకుంటే ఏదైనా తోటకూర కాండాన్ని అడ్డుకోత తీయమని చెప్తాం. సో కాబట్టి ఇట్లా 4 గ్రూపులు 4 రకాలైనటువంటి డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు వాళ్ళు. సో కాబట్టి ఆ ప్రయోగానికి సంబంధించినటువంటి మెటీరియల్స్ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ గ్రూప్, ఈ మొదటి గ్రూప్ వాళ్ళు స్టొమాటా పత్రరంధ్రాలు పరిశీలించారు ఒక వారం. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ వీక్ ఆస్మాసిస్ ఎక్స్పెరిమెంట్ చేస్తారు. తర్వాత 3వ వారం వానపాము అడ్డుకోతను పరిశీలిస్తారు. నెక్స్ట్ 4వ వారం కాండం అడ్డుకోతను పరిశీలిస్తారు. తర్వాత రెండో గ్రూప్ తీసుకుంటే రెండో గ్రూప్ వాళ్ళు మొదటి వారం పొటాటో ఎక్స్పెరిమెంట్ చేస్తారు, తర్వాత 2వ వారం వానపాముని పరిశీలిస్తారు, 3వ వారం కాండం అడ్డుకోత పరిశీలిస్తారు, 4వ వారం వాళ్ళు పత్రరంధ్రాలు పరిశీలిస్తారు. నెక్స్ట్ మూడో గ్రూప్ తీసుకుంటే వానపాము మొదటి వారం వానపాముని అడ్డుకోత వానపాము బాహ్య లక్షణాలు పరిశీలిస్తారు, నెక్స్ట్ 2వ వారం కాండం అడ్డుకోత, 3వది స్టొమాటో, 4వ వారం ఆస్మోసిస్. సో ఇట్లా రొటేట్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి విద్యార్థులకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. తర్వాత ఉపాధ్యాయుడు కూడా విద్యార్థులందరినీ కూడా సరైనటువంటి పద్ధతిలో అబ్జర్వేషన్ చేసి అన్ని రకాలైనటువంటి ప్రయోగాల్ని ఈజీగా కంప్లీట్ చేయవచ్చు. నెక్స్ట్ ల్యాబ్ రికార్డ్. మరి ప్రయోగాలు చేసేటప్పుడు ప్రయోగశాలలో ఖచ్చితంగా ల్యాబ్ రికార్డులు అనేవి మెయింటైన్ చేయాలి. మరి విద్యార్థులను ప్రేరణ చేసే విద్యార్థులందరూ కూడా ఖచ్చితంగా మరి వాళ్ళు చేసేటటువంటి ప్రయోగాలకు సంబంధించినటువంటి రికార్డులు అనేవి ఖచ్చితంగా ఉండాలి. అవే ఎవిడెన్స్, అంటే ప్రయోగాలు చేసేటప్పుడు ప్రయోగం చేసేటప్పుడు మాత్రమే ప్రయోగం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. మరి ప్రయోగం అయిపోయిన తర్వాత ఏ ప్రయోగం చేసాము, ఎలా చేసాము, దాని రిజల్ట్ ఏంటి, మనం ఏమేమి అబ్జర్వేషన్ చేసాము అనేటటువంటి ఎవిడెన్స్ అనేవి ఖచ్చితంగా మనకి ఈ పుస్తకాల రూపంలో ఉంటాయి. సో కాబట్టి ల్యాబ్ రికార్డ్ అనేది పిల్లలతోటి మెయింటైన్ చేసేటట్టుగా మనం ప్లాన్ చేయాలి. సో దీంట్లో మనకి 2 రకాలైనటువంటి ల్యాబ్ రికార్డ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయండి. అవి మొదటిది సహాయ రికార్డు పుస్తకం, యాక్సిలరీ రికార్డు బుక్ అని చెప్తారు. నెక్స్ట్ రెండోది ప్రయోగశాల రికార్డు పుస్తకం. ప్రయోగశాల రికార్డు పుస్తకం అనేది రెండవది. మరి ముందుది సహాయ రికార్డు పుస్తకం తీసుకున్నట్లయితే యాక్సిలరీ రికార్డు బుక్ అంటారు. దీన్ని జస్ట్ జనరల్ గా అయితే మనం అబ్జర్వేషన్ నోట్ బుక్ అంటాం. జనరల్ గా మనం అందరం కూడా చూస్తూ ఉంటాం, ఇంటర్ కానీ డిగ్రీలో కానీ మనకి ఎక్కువగా అబ్జర్వేషన్ నోట్స్ అనేది ఉంటుంది ఎక్కువగా. మరి అలాంటిది ఈ స్కూల్ స్థాయిలోనే వీటిని ఇక్కడ మనకి సహాయ రికార్డు పుస్తకం అనేటటువంటి పేరుతో దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఓకే, దీంట్లో ఏమేమి ఉంటాయంటే ఆ అబ్జర్వేషన్ రికార్డ్ లో డ్రాయింగ్ బొమ్మ వేయాలి ప్రయోగానికి సంబంధించింది, తర్వాత పరిశీలన రాసుకోవడం, తర్వాత ఇంకా ఏదైనా పట్టిక ఉంటే పట్టిక రాసుకోవడం, తర్వాత ఈక్వేషన్స్, కెమికల్ ఈక్వేషన్స్ ఏమైనా ఫోటోసింథసిస్ సంబంధించినటువంటి ఈక్వేషన్స్ ఉంటే ఆ ఈక్వేషన్స్ వేసుకోవటం, తర్వాత ఇలాంటివి మొత్తం కూడా ఈ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్, ప్రైమరీ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ సహాయ రికార్డ్ లో ఉంటుందండి. మరి ఈ సహాయ రికార్డ్ లో ఈ మొత్తం కూడా రాసిన తర్వాత ఈ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఆ ప్రయోగం అయిపోయిన తర్వాత ఉపాధ్యాయుడితోటి ఖచ్చితంగా సంతకం తీసుకోవాలి వాడు, ఆ స్టూడెంట్. అంటే ఆ విద్యార్థి చేసినటువంటి ప్రయోగానికి సంబంధించినటువంటి మొత్తం సహాయ రికార్డు, యాక్సిలరీ రికార్డు లో రాసుకొని ఆ టీచర్ తోటి సంతకం చేయించుకోవాలి. సో ఇది సహాయ రికార్డు. నెక్స్ట్ ప్రయోగశాల రికార్డు పుస్తకం. మరి ప్రయోగశాల రికార్డు పుస్తకం తీసుకున్నట్లయితే ఈ ప్రయోగశాల రికార్డు పుస్తకంలో ఆల్రెడీ సహాయ రికార్డు పుస్తకం ఏదైతే కంప్లీట్ అయిపోయిందో, కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ టీచర్ దానికి సంబంధించినటువంటి బయాలజీ టీచర్ సైన్ చేసిన తర్వాత మళ్ళీ అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ప్రయోగశాల రికార్డు పుస్తకం అనేటటువంటి ఫ్రెష్ గా ఒక నోట్స్ పెట్టి దాంట్లో ఒక సీక్వెన్స్ ప్రకారం మంచిగా స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ నీట్ గా దాంట్లో మళ్ళీ రాసుకోవాలి. అంటే ఏంటి,
ప్రయోగం ఉద్దేశము, ప్రయోగ పరికరాలు, ప్రయోగం చేసిన విధానము, తర్వాత రిజల్ట్, ప్రికాషన్స్, దానికి సంబంధించినటువంటి పిక్చర్, ఇంకేమైనా ఉంటే గ్రాఫ్స్. సో ఇవన్నీ కూడా మొత్తం దాంట్లో ఫైనల్ గా మనం దీంట్లో రాసుకునేది ఈ ప్రయోగశాల రికార్డు పుస్తకం. దీంట్లో రాసుకోవాలి. సో ఈ డీటెయిల్స్ మొత్తం కూడా దీంట్లో ఉంటాయి. నెక్స్ట్ భద్రత. భద్రత తీసుకున్నట్లయితే చూడండి, మరి బయాలజీకి సంబంధించినటువంటి ల్యాబ్ లో భద్రత అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి మనం ప్రయోగాలు చేయటంతో పాటు, ఒక ల్యాబ్ ఉండటంతో పాటు ల్యాబ్ లో ప్రయోగ పరికరాలు ఎంత అయితే ఇంపార్టెంట్, భద్రత కూడా, సేఫ్టీ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మరి చెప్పాము మనం అక్కడ పవర్ సప్లైని చూసుకోవాలని చెప్పాము. దాంట్లో ఒక్కోసారి ఎలుకలు వాటిని వైర్లు కట్ చేస్తూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో వైర్లు కట్ అయినటువంటి వైర్ల మీద పిల్లలు కాళ్ళు వేసినప్పుడు, తొక్కినప్పుడు షాక్ కొట్టే అవకాశం ఉంటుంది. సో కాబట్టి పవర్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత కెమికల్స్ సాల్ట్స్ సంబంధించినటువంటివి కూడా పిల్లలు జాగ్రత్తగా ప్రయోగాలు చేసేటప్పుడు చూసుకోవాలి. ఎందుకంటే పిల్లలు చాలా మంది చూడండి, సాల్ట్స్ లాంటివి, ఉప్పు లాంటివి కొన్ని సాల్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. చూడగానే వాళ్ళు నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. సరే దీని టేస్ట్ ఎట్లా చూస్తామని చెప్తుంటారు. సో కాబట్టి మరి అలాంటి ముందుగానే పిల్లలకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అలాంటి వాటికి దూరంగా ఉండేటట్లు చేయాలి. నెక్స్ట్ యాసిడ్స్ కూడా పిల్లలు జాగ్రత్తగా యాసిడ్స్ బాటిల్ ఓపెన్ చేయడం కానీ, లేకపోతే దాన్ని వేలుతో టచ్ చేయడం కానీ చేస్తూ ఉంటారు. సో కాబట్టి అలాంటి వాటిలో జాగ్రత్తలు తీసుకోవాలి. నెక్స్ట్ నీరు కానివ్వండి, ఇంకా గ్యాస్ పైప్ లైన్ కానివ్వండి, వాటర్ సంబంధించినటువంటి కంట్రోల్ యూనిట్లన్నీ కూడా టీచర్ దగ్గర ఉండాలి. అంటే ఇవన్నీ కూడా ఒకే చోట ఉన్నట్లయితే ఆ టీచర్ మొత్తం అయిపోయిన తర్వాత, ల్యాబ్ వర్క్ అయిపోయిన తర్వాత వాటికి అన్నిటిని కూడా ఆఫ్ చేస్తారు. అంటే గ్యాస్ కనెక్షన్ కట్ చేయడం కానివ్వండి, లేకపోతే వాటర్ పైప్ లైన్ గేట్ వాళ్ళు బంద్ చేసుకోవటం, తర్వాత పవర్ సప్లై ఆఫ్ చేసుకోవటం. సో ఇవన్నీ కూడా మనకి ఆ టీచర్ కంట్రోల్లో ఉండాలి. ఇంకా బయాలజీకి సంబంధించినటువంటి ల్యాబ్ లో ఇసుక బకెట్లు అనేటివి మనకు కనిపిస్తుంటాయి. అంటే ఫైరింగ్ అయినప్పుడు ఇసుకతోటి మంటలారిపోయడానికి ఇసుక బకెట్లు కానివ్వండి, ఇంకా తర్వాత కార్బన్ డైఆక్సైడ్ ఉన్నటువంటి ఫైర్ సిలిండర్స్ కానివ్వండి, అట్లాంటివి కూడా మనం ఉపయోగించుకోవాలి. తర్వాత రిపేర్స్, మనకి ఏదైనా ల్యాబ్ లో ఏదైనా రిపేర్లు వచ్చినప్పుడు ప్రాపర్ గా ఎప్పటికప్పుడు టెక్నీషియన్ పిలిపించి ఆ రిపేర్లు కూడా చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ ప్రయోగశాలలో ఎక్కువగా ఉపయోగించేటటువంటి గ్లాస్ వేర్, మనం వేడి చేసేటటువంటి గ్లాస్ వేర్ ను ఎక్కువగా గాజు పదార్థంతో చేస్తే ఎక్కువగా వేడి పగిలిపోయే అవకాశం ఉంటుంది. సో కాబట్టి దాని బదులుగా ఫైరిక్స్ గ్లాస్ వేర్ అనేటటువంటి మెటీరియల్ ఉపయోగించాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫైరిక్స్ గ్లాస్ వేర్ అనేటటువంటి ఆ మెటీరియల్ తో తయారైనటువంటి ఆ టెస్ట్ ట్యూబ్లు కానివ్వండి, బేకర్లు కానివ్వండి, ఇవన్నీ ఫైర్ అంటే వేడి చేసినప్పటికి కూడా వేడికి పగిలిపోకుండా ఎక్కువగా మన్నిక ఉంటాయి. మరి చూడండి, ఇవన్నీ చేసినప్పటికీ కూడా, ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా మనకి ప్రయోగశాలలో కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. మరి అలాంటి ప్రమాదాలు జరిగేటప్పుడు, ఏదైనా సెక్షన్ కటింగ్ చేసేటప్పుడు కానీ ఏదైనా బ్లేడ్ తెగే అవకాశం ఉంటుంది. సో అలాంటి సందర్భాల్లో మనకి ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది కూడా ల్యాబ్ లో అందుబాటులో ఉంటుంది. తర్వాత మనకి ఏదైనా సివియర్ గా ఉన్నట్లయితే, ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లయితే మనకి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకెళ్ళటం కానీ, ఇంకా అక్కడ ల్యాబ్ నుంచి బయటకు తీసుకురావడం కానీ ఇలాంటివి చేయాలి. నెక్స్ట్ అవరోధము, దానికి సంబంధించినటువంటి ఎదుర్కొనేటటువంటి పద్ధతులు. అంటే జనరల్ గా చూడండి, మరి బయాలజీ అనగానే చాలా రకాలైనటువంటి ప్రశ్నలు తలెత్తూ ఉంటాయి. అంటే బయాలజీ ల్యాబొరేటరీలో ప్రయోగాలు చేయించాలి, యాక్టివిటీలు చేయించాలి అనగానే వరుసగా ఒక 5-6 క్వశ్చన్లు చాలా మంది క్వశ్చన్లు రైజ్ చేస్తూ ఉంటారు. అసలు ఎక్కడ సిలబస్ యాడ్ అయింది, లేకపోతే అవన్నీ ఎక్కడ చెబుతాం, పిల్లల గందరగోళంగా ఉంటది, ఇవన్నీ రకరకాలైనటువంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. మరి ఆ ప్రశ్నలకి దాన్ని మనం ఏ విధంగా ఓవర్కమ్ చేయొచ్చు అనేటటువంటి దాన్ని మనం పరిశీలిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ కృత్యాలు సిలబస్. మనకు ఉన్నటువంటి సిలబస్ బోర్డు అంత సిలబస్ ఉంటుంది. మరి ఆ ఉన్నటువంటి సిలబస్ లో మనం సిలబస్ చెప్పాలా, ప్రయోగశాలలో ల్యాబ్ యాక్టివిటీలే చేయించాలా అనేటటువంటి ఆలోచన ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు. మరి అలాంటప్పుడు మనం దాన్ని ఎట్లా ఫేస్ చేయొచ్చు అంటే, ఒక సిస్టమేటిక్ ఒక ప్లానింగ్ అనేది వేసుకోవాలి, టైం టేబుల్ వేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక చాప్టర్ 15 రోజులు మనకి టైం టేబుల్ ఇచ్చినప్పుడు మనకి ఫస్ట్ ఇండెక్స్ లో ఉంటుంది ఏ చాప్టర్ ఎన్ని రోజులు చెప్పాలని. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 15 రోజులు ఒక చాప్టర్ ఇచ్చినప్పుడు ఆ 15 రోజుల్లో ల్యాబ్ యాక్టివిటీతో ఇంక్లూడింగ్ చేసే ఉంటుందండి దాంట్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక 2-3 క్లాసులు మనకి ల్యాబ్ వర్కులకి ఉపయోగించుకొని మిగిలినటువంటి 12 క్లాసులు మనకు థియరీ చెప్పుకోవడానికి ఉపయోగించుకోవాలి. అట్లా కాకుండా మొత్తం కంప్లీట్ గా 15 నేను క్లాసులే చెప్తాను అంటే కుదరదు. సో కాబట్టి మనమే అడ్జస్ట్ చేసుకొని ఆ ఇచ్చినటువంటి టైంలో మనకి క్లాసులు చెప్పుకోవచ్చు, తర్వాత ల్యాబ్ వర్క్ కూడా చేయించుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్కువ మంది పిల్లలు ఉంటారు, మనం ఏ విధంగా చేయాలి, అంత గందరగోళంగా ఉంటుంది అని అంటూ ఉంటారు. దాన్ని ఏ విధంగా ఫేస్ చేస్తుంటే, పిల్లల్ని మనం గ్రూపులుగా డివైడ్ చేసి ఒక్కొక్క గ్రూప్ లో బాగా యాక్టివ్ గా ఉన్నటువంటి పిల్లలతోటి వాళ్ళని ఇన్ఛార్జీలుగా ఉంచి వాళ్ళతోటి కూడా మనం చేయించవచ్చు. నెక్స్ట్ క్రమశిక్షణ. ఇప్పుడు మరి ల్యాబ్ లోకి వెళ్ళగానే పిల్లలంతా గందరగోళంగా గోల్ చేస్తూ ఉంటారు, అల్లరి చేస్తుంటారు, మరి కంట్రోల్ చేయడం కష్టం అవుతుందని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు. దానికి ఏంటి అంటే, పిల్లలందరూ కూడా
ముందుగానే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ జారీ చేయాలి. తర్వాత పిల్లల్ని యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయించాలి దాంట్లో. మనం చేసేటటువంటి ఎక్స్పెరిమెంట్ మనమే చేస్తూ వాళ్ళు చూడటం కంటే పిల్లలతోటి కూడా పార్టిసిపేట్ చేయించి వాళ్ళు కూడా చేసినట్లుగా వాళ్ళని మనం చేసినట్లయితే వాళ్ళకి సంబంధించినటువంటి కూడా ఎక్కువ అల్లరి చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళ పార్టిసిపేషన్ కూడా ఉండాలి. వాళ్ళు చిన్న ఏదైనా చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం గతంలో ఒక వీడియో చేయించాం. ఏదంటే బోన్సాయి మొక్కని ఏ విధంగా పెంచాలి అనేటటువంటిది ఒక ప్రాజెక్ట్ రూపంలో పిల్లలతో చేయించేటప్పుడు మరి ఆ తెచ్చినటువంటి ఆ మర్రి మొక్కని పిల్లలతోటి కట్ చేయించడం, ఒకళ్ళు ఆ మట్టి తీసుకుని దాంట్లో పోయటం, ఇంకొకళ్ళు వాటర్ పోయటం, ఇట్లా మనం ఆ పిల్లలతోటి ఆ యాక్టివిటీని డివైడ్ చేయించి ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క గ్రూప్ లో ఉన్న పిల్లలకి ఒక్కొక్క రకమైన పని చెప్పడం వల్ల వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తే అల్లరి చేయకుండా ఉంటారు వాళ్ళు. నెక్స్ట్ సహాయకుడు. చూడండి మరి జనరల్ గా మరి ల్యాబ్ లో చాలా మంది కొంతమంది అసిస్టెంట్స్ ఉంటారు. అక్కడ ల్యాబ్ అసిస్టెంట్లు గానీ ల్యాబ్ అటెండర్లు గానీ ఉంటారు. మరి అలాంటి వాళ్ళు లేరు, మేము చేయడానికి ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు, లేకపోతే ఒకవేళ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు అనుకున్నప్పుడు వాళ్ళకి కొంచెం శిక్షణ ఇవ్వటం, ట్రైనింగ్ ఇవ్వటం, లేకపోతే పిల్లలకి కొంచెం మనం ట్రైనింగ్ ఇచ్చి మనం ఇలాంటివి చేయించుకోవచ్చు. నెక్స్ట్ సమయం. మరి ఏదైనా ప్రయోగం చేయించాలంటే టైం సరిపోదు, ఒక పీరియడ్ లో యాడ్ అయిపోద్ది అని అంటారు. అలాంటి సందర్భాల్లో మనకి కంటిన్యూగా ఉండేటటువంటి 2 పీరియడ్లు తీసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈవినింగ్ పీరియడ్ లో 3వ పీరియడ్ తీసుకున్నాం అనుకోండి, ఒక పీరియడ్ లో కంప్లీట్ కావాలి కాబట్టి 3వ పీరియడ్ 4 పీరియడ్ కంటిన్యూషన్ గా 2 పీరియడ్లు మనం తీసుకునేటట్లుగా ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ సమయం. ఇదే తర్వాత పరికరాలు వెతుకుతాం. చూడండి మరి ముందుగానే ప్రయోగాలు ఆడబోయిన తర్వాత ప్రయోగశాలలో పిల్లల ముందే మనం కావాల్సినటువంటి ప్రయోగ పరికరాలు ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది ముందుగానే అప్పుడు వెతకకుండా ముందుగానే మనం వెతుక్కొని అన్నిటిని కూడా జాగ్రత్తగా పక్కన పెట్టుకొని ప్రీ ప్లాన్ గా ఉన్నట్లయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది. తర్వాత ప్రమాదాలు చెప్పాం కదా, మరి ల్యాబ్ లో ఇలాంటి పిల్లలు తీసుకెళ్తే యాసిడ్స్ ఉంటాయి, పిల్లలంతా ప్రమాదం జరుగుతుంది, అందుకని మేము తీసుకెళ్ళట్లేదు అంటారు. సో కాబట్టి ముందుగానే పిల్లలకి కొన్ని ఇన్స్ట్రక్షన్ చేయాలి, జాగ్రత్తలు చెప్పాలి. ఇక్కడ ఈ కరెంట్ వైర్లు ఉంటాయి, వీటిని అంటుకోకూడదు, కెమికల్స్ ఉంటాయి, వాటిని టచ్ చేయకూడదు, ఇట్లాంటివి ఇన్స్ట్రక్షన్స్ ముందుగానే చెప్తే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. నెక్స్ట్ ల్యాబ్ కే పరిమితం అని చెప్తుంటారు కొంతమంది. మరి ఎప్పుడు ప్రయోగశాల అంటే ల్యాబ్ లోనైనా, మరి ల్యాబ్ లో ఉంటే కొద్దిగా బోర్ కొడుతుంది అని చెప్పేసి చెప్తుంటారు. అలాంటప్పుడు ఏంటంటే అప్పుడప్పుడు ఒక 3 months ఒకసారి ఫీల్డ్ ట్రిప్లు తీసుకెళ్ళొచ్చు. అంటే ఫీల్డ్ ట్రిప్లు అంటే ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు, మనకి అందుబాటులో దగ్గరలో ఉన్నటువంటి పంట పొలాలు తీసుకెళ్ళొచ్చు. వరి కోతలు ఎట్లా చేస్తున్నారు, నాట్లు ఎట్లా వేస్తున్నారు అనేటటువంటి పిల్లల్లో కూడా అవగాహన పెంపొందించేటట్లు ఈ ఫీల్డ్ ట్రిప్లు కూడా చేసినప్పటికీ కూడా ఈ బయాలజీ సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా వాళ్ళు క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించిందండి. మన ఈ బయాలజీకి సంబంధించినటువంటి ప్రయోగశాలకు సంబంధించినటువంటి టాపిక్ ఇది. దీంట్లో మనకి ఇంకొక టాపిక్ ఇంకోటి ఉంది. అంటే ఏంటి, బయాలజీకి సంబంధించినటువంటి ప్రయోగశాలకు సంబంధించినటువంటి కొలతలకు సంబంధించినటువంటి గదులు ఎట్లా ఉంటాయి ఏంటి అనేటటువంటి వాటి యొక్క డైమెన్షన్స్, దాంట్లో ఉండాల్సినటువంటి మెటీరియల్స్, ఆ యొక్క క్లాస్ లో మనం దాని గురించి నేర్చుకుంటే అయిపోతుంది. సో కాబట్టి ఇది దీనికి సంబంధించినటువంటి టాపిక్ అండి. సో కాబట్టి ఈ విధంగా మనం ఒక్కొక్క చాప్టర్ ని కూడా మనకి బాగా ఈజీగా ఉండేటటువంటివి, ఇంట్రెస్ట్ గా ఉండేవి, బోర్ కొట్టకుండా ఉండేటటువంటి మనం ముందుగా ప్లాన్ చేసుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది. మొన్న ఒక మన చాప్టర్ మనం డిస్కస్ చేసాం. మనం డిస్కస్ చేసినటువంటి విలువలు, ఉద్దేశాలు, విలువలకు సంబంధించినటువంటి దాంట్లో ఇంకొంచెం పోర్షన్ ఉంది, దాన్ని కూడా కంప్లీట్ చేయండి సార్ అని కొంతమంది మిత్రులు అడగటం జరిగింది. మరి దాన్ని ఎందుకు ఆఫ్ చేశానంటే అది దాంట్లో ఎక్కువగా కంటెంట్ ఏమీ లేదు దాంట్లో, అంటే జనరల్ గా ఉంది అదంతా కూడా. కాబట్టి మరి అలాంటి వాటిని మనం కొంచెం పక్కన పెట్టి తర్వాత ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నటువంటి చాప్టర్లన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటే లాస్ట్ లో వాటికి సంబంధించినటువంటి మళ్ళీ మనం వాటిని డిస్కస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మాక్సిమం మనం ముఖ్యంగా ఇంపార్టెంట్ అనుకున్నటువంటి చాప్టర్లు కొంచెం తక్కువగా కంటెంట్ లేనటువంటి స్టోరీ కనిపిస్తూ ఉంటుంది దాంట్లో. సో అలాంటి వాటిని కొంచెం పక్కన పెట్టి ఇంపార్టెంట్ విషయాలు మనం ముందు నేర్చుకున్నట్లయితే తర్వాత చాలా ఫ్రీగా ఉంటుంది. సో కాబట్టి ఇది ఈ రోజు చాప్టర్ అండి. రెగ్యులర్ గా మీకు మాక్సిమం మనకి డిఎస్సి సంబంధించినటువంటి మెథడాలజీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చాప్టర్ మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ పడడానికంటే ముందే, అంటే నోటిఫికేషన్ పడినా కానీ ఒకవేళ దాదాపు మనకి సిలబస్ మొత్తం కూడా కవర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీకు ఖచ్చితంగా వీటానికి సంబంధించిన ప్రతి ఒక్క చాప్టర్ మీకు చెప్తాను. ప్రతి ఒక్క చాప్టర్ ప్రాక్టీస్ బిట్లు కూడా మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. మాకు ఇంకొక వారం రోజులు అట్లా అయిపోతే మాకు సమ్మర్ హాలిడేస్ వస్తాయి. సో సమ్మర్ హాలిడేస్ వచ్చాయంటే మాక్సిమం మీకు నాకున్నటువంటి టైం మొత్తం కూడా మీకే అలాట్ చేసి మీ అందరికి కూడా ఎక్కువగా ఉపయోగపడేటటువంటి కంటెంట్ చేయడానికి నేను ప్లాన్ చేస్తున్నానండి. ఓకే అండి, ఇది ఈ రోజు టాపిక్. రేపు ఇంకొక టాపిక్ లో మళ్ళీ కలుద్దాం. ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. జై హింద్.